దేవుడు మిమ్మల్ని అందరినీ నూతన సంవత్సరం దీవించునుగాక. మరొకసారి వాక్య పరిచర్యలోకి వెళ్ళే ముందు చిన్న మాట జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంకా నూతన సంవత్సర వాగ్దాన స్టిక్కర్ తీసుకోకపోయినా, నూతన గీతం పాట పాంప్లెట్ తీసుకోకపోయినా వెనకాల మీకు అవి ఏర్పాటు చేయబడ్డాయి. తీసుకోండి, క్రొత్త పాట నేర్చుకొని పాడడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోకుండా ముందు నేను పాడాలని పాడితే చదివేస్తారు. కొంచెం నేర్చుకొని పాడుకుందాం, అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. పోతే కొన్ని హెచ్చరికలు నా చెవును పడినప్పుడు కొంచెం కలవరం అనిపించింది. భయం లేదు కానీ కలవరం. భయానికి కలవరానికి కొంచెం తేడా ఉంటుందండి. కొంచెం షార్ప్ తగ్గించుకో, షార్ప్ తగ్గిస్తే కనకన అనేది ఆగిపోతుంది. భయం అంటే ఇక దిక్కు లేనప్పుడు భయం వస్తుంది. కలవరం అంటే అందరూ ఉన్నా ఎక్కడో ఏమైనా జరుగుతుందేమో జరగరని కలవరం అంటారు. కలవరానికి భయానికి తేడా. దేని గురించి కలవరం అంటే, ఈ కరోనా లాంటి వైరస్ ఇంకోటి ఏదో వచ్చిందంట, ఆల్రెడీ వచ్చిందంట. నాకైతే అది రావటం పెద్ద వింత ఏం కాదు, బాధగా కూడా లేదు. రావాల్సిన కరోనా వచ్చింది, ఏం చేసింది? ఏమన్నా చేసిందా? కరోనా వచ్చి సెచ్చి కట్టించింది. అదేదో వస్తే అది కూడా అయిపోద్ది రక్తం. ఈ మర్మాలు చాలామందికి తెలియదు. అంటే కొన్ని మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, అవి చెప్తే ఇలాగే ఉంటాయి. ఏదొచ్చినా ఏం జరిగినా ప్రభువుకు తెలియకుండా జరగదు. మరలా చెప్తున్నా కదా, వంట నేర్చుకొని చేయాలి, రుచిగా ఉంటుంది. డ్రైవింగ్ నేర్చుకొని చేయాలి, గమ్యం చేరుతుంది. అలాగే దేవుణ్ణి తెలుసుకొని చేస్తే భక్తి మధురంగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, వచ్చామా వెళ్ళామా పోయామా అనేది కాదు, కానీ ఈ లోకంలో ఈ ట్రయల్ లైఫ్, చిన్న జీవితానికి మనం చేసే ఈ అనుభవాలు, భక్తి సాధన రేపు రాబోయే యుగాలలో అనేక సంవత్సరాల ఆయుష్కాలానికి పునాది అవుతుంది. అందుకని భక్తి చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. దాన్ని నిర్లక్ష్యంగా ఎంచకూడదు. వచ్చామా పోయామా అమాయకంగా నిర్లక్ష్యంగా చేయకూడదు. దేవుడు మన ప్రతి క్రియలు చూస్తాడు. ఆయన కనికరంగా దేవుడు కనుకనే మనల్ని క్షమిస్తున్నాడు, ఇంకా మనల్ని కనికరిస్తున్నాడు. నేను గడిచిన సంవత్సరాల్లో చాలా విషయాలు మీతో పంచుకున్నా. అప్పుడే కొంతమందిని చూసినప్పుడు ఎందుకు తీర్పు రావట్లేదు, అప్పుడే ఎందుకు దేవుని ఉగ్రత రావట్లేదని. ఇంకా చాలామంది అడిగే ప్రశ్నలు కూడా, కరోనా ఎందుకు వచ్చింది దేవుడు ఉంటే, ఇట్లా రకరకాల ప్రశ్నలు, రకరకాల చిన్నపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు, తీవ్రవాదులు బాంబులు ఎందుకు పెడుతున్నారు, దేవుడు ఉంటే ఏం చేస్తాడు, ఆయన ఏమి చూడట్లేదా, ఇలాంటివన్నీ మాట్లాడతారు. వాటన్నిటికీ విశదీకరించి సమాధానం చెప్పగలను, కానీ ఒక మాట చెప్తా, షార్ట్ వేసుకో. పొలం వేసాం, పురుగు పట్టింది. ఆ పురుగు చావాలంటే మనం వెళ్ళి దాన్ని చంపలేంగా, కంటికి కనబడుతుంది అది. దానికి ఏం చేయాలి? మనం మందు కొట్టాలి. పురుగు చచ్చిపోవడానికి మందు తయారు చేసాం. దేనికి? దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు పురుగులు చావటానికే వాడాలి. నేను తాగుతా, నన్ను దేవుడు కాపాడాలంటే దానికి మీ సమాధానం ఏమంటారు చెప్పండి? న్యాయం అది? ఎలకల మందు తయారు చేశారు, ఎవరికి పెట్టడానికి? అది నేను తింటా అంటే నేనేం చేయాలి దానికి? దేవుడు ఏం చేస్తాడు దానికి? మరలా ఒకవేళ దేవుడు ఆపి, నువ్వు తినమాక అని పట్టుకుని అనుకో, దేవుడు ఇంత మూర్ఖుడా, మత మార్పిడి చేస్తున్నాడు, నాకు ఆ స్వేచ్ఛ లేదా? ఏమంత ఎలకల మందు కూడా తినకూడదండి? అంత పురుగుల మందు కూడా తాగకూడదండి? ఏమన్నా నాకు నచ్చింది ఆ సినిమాకి పోవటం కూడా తప్పేనా అండి? దేవుడు అడ్డుకొని వెనక లాగుతున్నాడండి. ఇలాంటి కొన్ని వినపడతాయి బలవంతంగా చేస్తే. ఇప్పటికే మనలో జరిగే ఒక భయంకరమైన యుద్ధం, శరీరానికి ఆత్మకి, లోకానికి పరిశుద్ధతకి, పాపానికి పరిశుద్ధతకి మధ్య. అది చాలా పెద్ద యుద్ధం, అది మీకు తెలుసు. అప్పుడప్పుడు దేవుడు మనల్ని రివర్స్ గేర్లో తీసుకెళ్తుంటాడు. అది చెయ్యకూడదు, అది మనం వెళ్ళకూడదు, అట్లా మాట్లాడకూడదు, అట్లా ఎందుకు చేసామని ప్రేరేపిస్తుంటాడు. ఆ యుద్ధమే ఎక్కువ, మనం తట్టుకోలేము కొన్నిసార్లు. దానికే ఇంకా పెద్ద అవసరం లేదు. కాబట్టి ఆయుధం అనేది శత్రువును భయపెట్టడానికి, కలిగిన దాన్ని కాపాడుకోవడానికి, యుద్ధంలో గెలవడానికి కానీ ప్రాణాలు తీసుకోవడానికి కాదు. వంట రూమ్లో కూడా కత్తి ఉంటుంది, కూరగాయలు తరుక్కోవడానికి, పీకలు కోసుకోవడానికి కాదు. దాన్ని మిస్యూజ్ చేయటం అంటారు. ఇప్పుడు జరిగే అనర్థాలన్నీ మిస్యూజ్ చేయటమే. వచ్చే వైరస్లు కానీ, వచ్చే భూకంపాలు కానీ, తెగుళ్ళు కానీ పాపం పరిపక్వమైనప్పుడు సూచనగా దేవుడు ముందే చెప్పాడు. ఆయన చెప్పకుండా ఏమి చేయట్లా, అన్నీ చెప్పినవే జరుగుతున్నాయి. నువ్వు తెలుసుకోవట్లేదు అంతే, బైబుల్ చదవట్లేదు, వాక్యం వినట్లేదు, గ్రహించట్లేదు ఆయన రాజ్య సంగతులు. అందుకే
నీవు ఎంతసేపు ఉన్నంతకాలం బాగా తిని బాగా తాగి సుఖంగా ఉండాలని ఊహల ప్రపంచంలో ఉండి నీకు అర్థం కావట్లా సాప కిందకి నీళ్ళు వచ్చిన సంగతి. గాలి మేడల్లో ఉన్నావు, అందుకే నీకు అర్థం కావట్లా. రాజ్యం సమీపించింది, ఖచ్చితంగా ఆయన తన పిల్లలైన వారిని తీసుకొని వెళ్ళిపోయే రోజులు ఆసన్నం. ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు. సిద్ధపాటు కలిగి 2025లో ఉందుము కాక. దానికి అద్భుతమైన కృపా వరం ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు 2024తో మన క్యాలెండర్ ముగిసిపోకుండా ఎక్స్పాండ్ చేశాడు కదా. ఇంగ్లీష్లో కూడా మన వాగ్దానం ఏందది? స్ప్రెడ్, యూ విల్ స్ప్రెడ్. వాళ్ళ మాట కదా, యూ విల్ స్ప్రెడ్. నీవు వ్యాపిస్తావు. 25కి 26కి 27కి ప్రభు చిత్తం అయితే 30 దాకా, ఆయన రాకపోతే 40 అయినా 50 అయినా ఆయన చిత్తం ఏదైతే అంతవరకు. దీర్ఘాయుష్ మనకు దేవుడు దయచేయను గాక. ఈ వ్యాపించే ఈ కాలంలో ఈ 2025కి ఒక తీర్మానం చేసుకోవాలి. గడిచిన సంవత్సరంలో నేను చేసిన భక్తి నీకు అంగీకారంగా లేదని నాకు తెలుసు, నీకు తెలుసు ప్రభువా, అయినా కూడా నన్ను బ్రతికించావయ్యా. ఇప్పటి నుంచి అయినా నేను మర్యాదంగా మట్టసంగా, కొంతమంది కొంచెం స్లాంగ్ అఫీషియల్గా మాట్లాడండి పాస్టర్ గారు అని యూట్యూబ్లో అడుగుతున్నారు. నేను వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకోవట్లేదు, నాకు మీరు ముఖ్యం. నా కుటుంబాన్ని నేను సంపాదించుకున్నాక తర్వాత బయట వాళ్ళ సంగతి. మన భాష అయితే మీకు బాగా దిగిద్దని పేదరు గారు మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు మాట్లాడుతుంటే పొడిచినట్టుగా ఉందయ్యా, గుచ్చినట్టుగా ఉందయ్యా. ఆయన ఖచ్చితంగా ఆ జాలరీ భాషలో మాట్లాడి ఉంటాడు, అని అంటాడు. ఆ చేపలు పట్టే భాషలోనే మాట్లాడి ఉంటాడు. అందుకే వారి గుండెల్లో పొడవబడ్డాయి అంట ఆయన మాటలు. అందుకు వాళ్ళు పౌరుషంగా ముందుకు వచ్చి, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాడు. 2025లో అయినా భక్తి బాగా చేయండి అన్నాడు. 3000 మంది వచ్చారు ఆ మాటకి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పొడవబడే మాటలైనా ఏ స్లాంగ్లో ఉన్నా మీకు అర్థమైతే చాలు, నా ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 2025లో ఒక తీర్మానం చేసుకొని దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రకటించబడే ప్రతి బోధ వాక్యానుసారంగానే ఉంటుంది. అది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదానికి కారణం అవ్వటానికే ఉంటుంది, కానీ బలవంత పెట్టేది కాదు. ఇంకా చెప్పాలంటే ఆజ్ఞ కూడా కాదు. ప్రకటించటం పరిశుద్ధాత్ముడు తన దాసుడు వాడుకొని ఆయన వంతు. నిర్ణయం మీ ఇష్టం. దేవుడు ఏదైనా తోటలో ఉంచి ఈ చెట్లన్నీ ఫలాలు తినండి, ఈ చెట్టు ఫలము ఈ చెట్టు ఫలము ఈ చెట్టు ఫలం అన్నీ ఒకటే, కానీ ఈ చెట్టు తినొద్దు, ఎందుకంటే అది ఆజ్ఞ. మీకు నియమం లేకపోతే హద్దు దాటిపోద్ది. హద్దు లేకపోతే ప్రమాదం. ఇప్పుడు బండి మనకు తయారు చేసే బైక్ కానీ కారు కానివ్వండి, ఒక బైక్ అయితే 140 నుంచి 180 కిలోమీటర్ల వేగంగా స్పీడ్ వెళ్ళగలదు. ఒక కారు అయితే 240 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. కానీ హద్దు పెడతారు. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత 80 కిలోమీటర్ స్పీడ్గానే వెళ్ళాలి, 100 కిలోమీటర్ వెళ్ళాలి, 60 కిలోమీటర్ వెళ్ళాలి, హద్దు పెడతారు. ఎందుకని? మన క్షేమాన్ని గురించే. దేవుడు కూడా ఒక హద్దు పెట్టారు. అది తినగానే నువ్వేదో దేవుడి కంటే గొప్పడు అయి దేవుడిని దొక్కేస్తావని ఆయనకేం భయం లేదు. నువ్వు బాగుపడాలని యేసయ్య కోరుకుంది, నువ్వు మహిమలో ఉండాలనే. కాకపోతే ఆ సంకల్పం దాటి జనాభా వచ్చారు అంతే. అంటే నిర్ణయించబడిన ఉద్దేశంలో కాకుండా వేరొక రూట్లో వచ్చారు. దారి తప్పింది. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ చెప్పే కదా, మళ్ళీ సైతాన్ గారి దగ్గర పోవాలి మనం. అదంతా చాలా పెద్ద గొడవ. వీళ్ళకేం అర్థం కాదు మన బాధ, మన ఉద్దేశం. నేను మీకు అర్థమవటానికి ఒక సాతాను కానీ ఒక రౌడీలాగా, యేసుక్రీస్తుని ఒక హీరోలాగా చేసి చెప్తా. ఏనేది సినిమాని తీసుకొచ్చి వాక్యంలో చదువుతున్నాడు అనుకుంటారు వాళ్ళు, అది వాళ్ళకి అర్థం కాక. అట్లా దేవుడు ఒక నియమం, నిబంధన, ఒక హద్దు పెట్టాడు అంతే. మనల్ని బలవంతం చేయడు దేవుడు. కాబట్టి నువ్వు ఎట్లా ఉంటావో నీ ఇష్టం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, నీ క్రియలన్నీ ఒకరోజు నువ్వు యేసయ్య ఎదుటి నిలబడినప్పుడు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదనేది సత్యం. ఇక నీ తీర్మానం, నీ ఇష్టం. చీకటికి వెలుగుకి పొత్తు లేదు, నువ్వు పొత్తు పెట్టుకుంటే నీ ఇష్టం. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు, నేను పొత్తు పెట్టుకుంటానంటే నీ ఇష్టం. లోక నాగరికతకి దేవుని వాక్యానికి పొత్తు లేదు, నేను పెట్టుకుంటానంటే నీ ఇష్టం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఇక ఎన్నో ఉన్నాయి. సకల జనుల విధులకు మీ విధులు వేరుగా ఉండాలి, ఇది వాక్యం. లేదు అలలోనే కలిసిపోవాలి, అలలాగే ఉండాలి. వాళ్ళు ఏది చెప్తే సలాం పెడితే సలాం కొట్టాలి, ప్రసాదం పెడితే ప్రసాదం కొట్టాలి. అంతా అన్ని జనులాగా పౌలు గారు చెప్పలేదా? యూదుడికి యూదుని, గ్రీసుకు గ్రీసు నేను చెప్పలేదా? వ్యభిచారికి వ్యభిచారి పోయి చేయిపో. నీకు అర్థం కాదా?
వ్యభిచారి దగ్గర పోయి నేను కూడా వ్యభిచారం చేసి ఆ వ్యభిచారాన్ని రక్షించాలని పోతే దాన్ని ఏమనాలి? అట్లాంటి అమాయకత్వమైన తిక్కల ఆలోచనలు, తిక్కల తీర్మానాలు చేసుకోమాకండి. నా మాట వినండి, వాక్యం సత్యం. మంచిదని అవ్వెళ్ళింది, తిన్నది, నెత్తికి తెచ్చుకొని జీవితం మొత్తం పతనం చేసుకుంది. ఉపవాస కోటాలు కూడా చెప్పాను. ఈ 20 మాటలు సొలొమోన్ చెప్తాడు కదా, 20 మాటలు, ఆ 20 మాటలు చెప్పాను. ఏది మంచిదని నువ్వు చూస్తావో తొదకది మరణానికి దారితీస్తుంది. మరణం అంటే మనిషికి శారీరకంగా చచ్చిపోవటం కాదండి. ఈ విషయం మీరు బాగా నోటీస్ చేయండి. మరణం అంటే చచ్చిపోవటం కాదు. ఒక్కొక్కరు బతుకుతుంటారు కానీ చచ్చిపోయిన వాళ్ళలాగే ఉంటారు. చలనం ఉండదు, ఆశ ఉండదు. ఏందమ్మా, ఏం పండగ చేయవా, కొత్త బట్టలు కట్టవా, కొంచెం పౌడర్ పూసుకోవా, తల దూకో, తలస్నానం చేయవా, ఆశలు లేవు ఆ మనిషికి. చచ్చిపోయింది, బతుకుతుంది అంతే. అది మరణం అంటే, అది మరణం. ఆదాం పండు తిన్న రోజు నువ్వు సస్తావన్నాడు. నిజానికి ఆత్మీయంగా చచ్చాడు ఆదాం. జీవం ఏడుంది? బయటికి వెళ్ళి ఏడుపులు పెడపంపులే. నేను చెప్పాను కదా, ఆది కాండంలో రాయని మరొక గ్రంథం 2వ ఆది కాండం, 3వ సమూయేలు గ్రంథం, 3వ రాజుల గ్రంథం, 3వ దినవృత్తాంతాలు, ఇలా గ్రంథాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు ఎందుకు ఇంక్లూడ్ చేయాల? ఆది కాండం కూడా 2వ కాండం ఉన్నప్పుడు, ఆ 2వ కాండంలో, ఆది కాండంలో ఆదాముకి ఈ ఘట సర్పానికి ప్రతిరోజు గొడవ జరిగేదంట. ఎంత వివరంగా రాశాడంటే ఒక నవల్లాగా. ఆదాము ఈ కర్ర పట్టుకుని వెళ్ళేవాడంట సాతానుగాడి మీదకి. నా సైతానుగా, నువ్వురా మొత్తం నాశనం చేసావు, నా ఇల్లు కొల్లగొట్టావు, నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేసావని. ఉన్నది వాళ్ళు ముగ్గురే కదా, ఆ యుద్ధంలాగా జరిగేదంట. అట్లా కోల్పోయిన తర్వాత ఏమీ రాదు. ఏదైనా నిర్ణయం ముందే తీసుకోవాలి. అది వాక్యానుసారం అయితే నువ్వు ధన్యుడు, నష్టపోతే జీతం దేవుడిస్తాడు. నేను ప్రాముఖ్యంగా విధవరాళ్ళ పక్షాన నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప సమాధానం ఏంటంటే, వారికి ఉన్నటువంటి యజమానుడు లేకపోతే భర్తను తీసేసింది దేవుడే కాబట్టి ఇక రెస్పాన్సిబిలిటీ మొత్తం యేసయ్యదే. ఒకవేళ వాళ్ళు ఏదైనా త్యాగం చేస్తే, వాళ్ళు ఏదైనా కోల్పోతే దానికి 100 రెట్లు పరలోకంలో వాళ్ళకి లెక్క కట్టి ఇవ్వాల్సిందే దేవుడు, అంతే. దాంట్లో నో డౌట్. ఆయన న్యాయాధిపతి, న్యాయం చేస్తాడు, అన్యాయం చేయుడు. ఒకవేళ నువ్వు సొంత నిర్ణయం తీసుకొని దేవుని చిత్తానికి బయటికి వెళ్ళి నష్టపోతే మాత్రం ఆయనకు సంబంధం లేదు. కాబట్టి చిత్తంలో ఉందాం, ప్రభువుని పట్టుకుందాం, ప్రభు వాక్యానుసారంగా బ్రతుకుదాం. దేవుడే మన గమ్యము పరలోకంగా మార్చి ఇహ పరమందున ఆయన ఆశీర్వదించును గాక. కాబట్టి 2025లో మొత్తం నీ కళ్ళ ముందుకు తెచ్చుకొని జరిగిన సంవత్సరాలని ఒక తీర్మానం చేసుకొని 2025వ సంవత్సరం దేవునికి దగ్గరగా, దేవుడికి నమ్మకంగా, దేవుని ఎదుట యథార్థంగా బతకడానికి ప్రయత్నం చేయండి. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎందుకంటే నేను మందిరంలోనే కొంతమంది, కొన్ని కుటుంబాలు, 1, 2 కాదు, 10, 15 కుటుంబాలు చూసా మందిరంలో. దేవుణ్ణి వదిలిపెట్టి ప్రయాసతో పరుగులెత్తి చివరాఖరికి మరలా దేవుడి దగ్గరికే వచ్చి పడ్డారు. అయ్యా ఇంక మా వల్ల కాదయ్యా, నువ్వే ఏదేం చేయాలయ్యా. నేను అందుకే అంత దూరం వద్దు, ఇక్కడే ఉండు, అదే నీ దగ్గరికి వచ్చేటట్టు యేసయ్య చేస్తాడు, చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకడు ప్రపంచపటం వైపు చూపించి, నేను ప్రపంచం అంతా తిరగాలి, ఎక్కడుంటే ఈ పల్లెటూరులో ఉంటే ఏం సేవ చేస్తాం, వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, రెక్కలు కట్టుకొని ప్రపంచాన్ని తిరిగి సువార్త చెప్పాలి. ఐదంటే ప్రభు చిత్తం అయితే ఆ రెక్కలు కట్టుకున్న వాళ్ళు నీ దగ్గరికి వచ్చి తీసుకుపోతారు. మనం ఎక్కడున్నా సరే ప్రభు మనతో ఉంటే సర్వలోకంలో మనం ఉన్నట్టు అని చెప్తే ఎనలా వెళ్ళిపోయాడు, నన్ను దాటి వదిలేసి వెళ్ళిపోయాడు. 2009లో జరిగిన సంఘటన ఇది. వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రభువుకు సమీపంగా లేడు, మరుగైపోయాడు. కానీ ఆయన పాదాలు పట్టుకొని నా జీవితంలో అన్ని దేశాల నుంచి ఫోన్ కాల్స్ రావట్లేదా? అన్ని దేశాల నుంచి ఇన్విటేషన్ రావట్లేదా? అసలు ఇంకా అన్ని దేశాలకి రమ్మని పిలుస్తున్నారు. కూర్చుని ఓపిక లేక, ఆడకు కూడా స్లీపర్ కూర్చుంటే బాగుండు, సంఘాన్ని వదలలేక కొన్ని రిజెక్ట్ చేసుకుంటున్నా. అట్లా మనం పరిగెడితే ఎంతవరం పరిగెడతాం? దేవుడు తీసుకొస్తే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఏదైనా వస్తుంది. ప్రభు దగ్గర నమ్మకంగా ఉండు, నా దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించును గాక. అందుకు ప్రతిగా దేవుడు మనకు వాగ్దానం చేశాడు. మరలా చెప్తున్నామా, మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు, ఆయన నాలుక అబద్ధము ఆడదు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకా మీరు దావీదు జీవితాన్ని గురించి వ్యక్తిగతంగా బైబిల్లో చదవండి, లేకపోతే
వాక్యాలు వినండి, ధ్యానం చేయండి. దావీదుకు దేవుడికి ఆ సంభాషణ ఎలా ఉంటుందంటే, ఒక భర్తకి భార్యకు ఉన్న రిలేషన్, ఒక తండ్రికి ఒక బిడ్డకున్న రిలేషన్. ఎవరెవరికి? దేవుడికి, దావీదుకి. ఇద్దరు అలా మాట్లాడుకుంటారు. ప్రభా, మరి నువ్వు ఆ రోజు వాగ్దానం చేసావు కదా అంటే ప్రభు అంటాడు, నేను వాగ్దానం చేశారా, మరి నువ్వు చేసింది బాగుందా, ఆ వాగ్దానం ఎట్లా నెరవేర్చాలి నీకు అని దేవుడు మాట్లాడితే దావీదు అంటాడు, అయితే నువ్వు మాట తప్పుతావా? మాట తప్పను, వాగ్దానం నెరవేరుస్తా, కానీ నేను నలగదని వారు నెరవేరుస్తాను అంటాడు. చూసారు ఎంత అసలు అంటే నేను మన భాషలో చెప్పా మీకు, నీ మీద కోపించి నా మాటలు నీ ఎడలు నెరవేరుస్తానంటాడు ఆయన. అదే కదా కోపం అంటే, కోపపట్టం అంటే అదే కదా. నాకు వచ్చే కోపానికి నిన్ను తర్వాత ఏం చెప్పండి, నలగదన్నాలనిపిస్తుందిరా, ఎర్రగొట్టాలనిపిస్తుందిరా. ఇదే కదా మనం మాట్లాడతాం కోపం వచ్చినప్పుడు. ఇలాంటి మాటలు దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఇంకా అంటాడు, సరే నాకైతే కోపం వస్తుంది, నువ్వు చేసిన పద్ధతి నాకు నచ్చలా, ఏం చేయమంటావు? ప్రజల మీదకి తెగులు వచ్చింది, నిన్ను దన్నమంటావా ప్రజలు దన్నమంటావా? అప్పుడు దావీదు మాట్లాడతారు, అయ్యా వాళ్ళు ఏం అన్యాయం చేశారయ్యా, నేను కదా తప్పు చేసింది, నన్ను తీసుకెళ్ళి నీ చేతులు వేసుకుని నన్ను ఏమన్నా చేసుకో. చూసావా ఆ రిలేషన్ ఎలా ఉంటుందో? అలాంటి వాడే ప్రభు మన ఎడల కూడా అదే కరుణ కలిగిన వాడు. దావీదు అతీతుడేం కాదు, ఇంకా చెప్పాలంటే దావీదు కంటే ఘనమైన బలమైన సంకల్పం మనలో ఉంది యేసయ్యకి. హల్లెలూయా. మీకు తెలీదు ఎందుకో రూట్ మారింది, కానీ చెప్తున్నా మీకు. ఎట్లా అంటే పరలోకంలో కొన్ని స్థలాలు ఉన్నాయి. ఏం మాట్లాడినా పాస్టర్ గారు నువ్వు చూసావంటే నేను చూడటం కాదు, బైబిల్ వాక్యం ఆధారం. భూమి ఆకాశాలైన గతించిపోతాయేమో కానీ ఆయన బైబిల్లో రాసిన మాటలో పొల్లు కూడా మిస్ అవ్వడానికి లేదంతే. ఆయన మాట ఇచ్చాడంటే అది సత్యమే. బైబిల్ ఆధారం. ప్రపంచాన్ని కదిలించేది, కదిలిస్తుంది, కదిలించబోయేది, నడిపించేది ఎవ్రీథింగ్ బైబిలే. మనదేముంది, నేను చెప్తా ఉంటా కదా, తమాషా అనుకుంటారు మీరు, జోక్ అనుకుంటారా? మనకు పప్పు చారు వండుకోవటం రాదా? ఇప్పుడు ఈరోజు నువ్వు పెద్ద హాస్పిటల్ పోయి గబాహమని కుక్క కరిస్తే నీకు ఏదో వేసుకుంటావు కదా వ్యాక్సిన్, ఏందది? ర్యాబిస్. ఆ వ్యాక్సిన్ కనుక్కుంది ఎవరు? బైబిల్లో ఉన్నాడు. మత్తు మంది వేసుకున్నావే క్లోరోఫామ్, కనుక్కుంది ఎవరు? బైబిల్లో. అంటే ఆ వాక్యం బైబిల్ ఆధారం, లైటు బైబిల్ ఆధారం, టీవీ బైబిల్ ఆధారం, సెల్ ఫోన్ బైబిల్ ఆధారం, విమానం బైబిల్ ఆధారం. ఈ ప్రపంచంలో కనుగొనబడుతున్న మంచిది మేలైనది ఏదైనా ఒకటి ఉందంటే బైబిల్ ఆధారంగానే వాటి బయటకు వస్తున్నాయి. అంత సమృద్ధి బైబిల్లో ఉంది. ఈవెన్ మనకు వచ్చే పెట్రోల్ బైబిల్ ఆధారమే, భూమిలో మనకు దొరికిన ప్రతి కనీసం బైబిల్ ఆధారమే, ఏది ఎక్కడ దొరికిందో కూడా వివరం ఉంది. అలాంటి బైబిలే ఆధారం అన్నిటికీ. పరలోకం కూడా నువ్వు ఎట్లా చూసావు పాస్టర్ అంటే బైబిల్ ఆధారం. ఏంటి ఆ బైబిల్ అంటే, దేవుని ఆ పరలోకంలో కొన్ని స్థలాలు ఉన్నాయి. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము, నిత్య సీయోను. ఈ పరలోకం కూడా 3 భాగాలను ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, దేవుడు ఏం చేసినా ఆయన సృష్టిలో త్రిత్వాన్ని కనపరిచాడు. ఓకే, ఆకాశములు కానీ, భూమి కానీ, మనిషి కానీ దేవుడే త్రిత్వమై ఉన్నాడు. ఇలాగ ఆయన క్రియలు త్రిత్వమై ఉంటాయి. ఇప్పుడు ఆయన సృష్టిలో త్రిత్వం ఉన్నప్పుడు పరలోకంలో కూడా త్రిత్వమే. ఏంటి ఆ త్రిత్వం? నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి. నూతన భూమి పాత నిబంధన పరిశుద్ధులకు ఇవ్వబడేది. అర్థమైందా? క్రొత్త నిబంధన పరిశుద్ధులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి నూతన ఆకాశం ఇవ్వబడుతుంది. అయితే ఈ భూమి కంటే, ఈ ఆకాశం కంటే నూతన యెరూషలేము చాలా శ్రేష్టమైంది. ఎవరయ్యా ఇది అంటే, పెండ్లి కుమార్తె సంఘానికి ఇవ్వబడేది నూతన యెరూషలేము. ఈ తేడా గుర్తుపట్టండి. పరిశుద్ధాత్మ శక్తిలో ఆనందిస్తూ, ఆ శక్తిని అనుభవిస్తూ, ఆత్మ వరాలు పొందుకొని, ఆ ఆత్మ ధ్యానంలో బ్రతికి, ఆత్మవశులై ఉన్నవారు ఎవరో లబలబలబలబ గోల్ చేసి చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు నేను చెప్పేది. ఆత్మపూర్ణులై, ఆత్మ కలిగిన సాత్వికం, ఆత్మ కలిగిన ప్రేమ, ఆత్మ కలిగిన దయాలత్వం, ఆత్మ కలిగిన ఆశా నిగ్రహం, ఆత్మ కలిగినటువంటి పరిశుద్ధత మనకు కలిగి అలా బ్రతికిన వారు ఎవరో వారికి నూతన యెరూషలేము అనే పట్టణం ఇస్తాడు. మరి శ్రేష్టమైనది నిత్య సీయోను, 1,44,000 మంది కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది పరలోకం. ఇప్పుడు దావీదు వెళ్తే నూతన భూమిలోనే ఉంటాడు, నూతన యెరూషలేముకి రాలేడు. యేసు రక్తంలో కడగబడిన వారే నూతన యెరూషలేము దాకా రాగలుగుతారు. ఇది భక్తి గురించి ఆలోచించే వారి స్థాయి. ఏదోలే నరకం తప్పించుకుంటే చాలే, మన బతికి ఆ పరలోకం వెళ్ళటమే మన గగనం అనుకునే వాళ్ళకి ఇంత డెప్త్ అవసరం లేదు. పరలోకం చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం,
ఇంకా దాని గురించి నువ్వు ఊసే అక్కర్లేదు. ఏదో వాగ్దానాలు, వాక్యాలు, నిబంధనలు, మాటలు, 4 మాటలు, ట్రెజరీ 2 మాటలు, కమిటీ చైర్మన్ 2 మాటలు, పాస్టర్ గారు మొన్న స్కిట్ వేశారు కదా, బలి వేశారు అసలు ఆ పిల్లలు. సంఘ పెద్ద 4 మాటలు అయిపోతే చివరికి పాస్టర్ గారు ఆశీర్వాద ప్రార్థనకి మిగిలేదు ఏముంటుంది. ఇంకా ఆ 4 మాటలు చెప్పుకొని ఆరాధన అయిపోయింది. ఇంకా అమ్మలక్కలందరూ వాళ్ళకి హెచ్చరికలు ఉండవు, నిబంధనలు ఉండవు, మార్గ నిర్దేశం ఉండదు, మంచి చెడు ఉండదు, ఏముండదు. కాబట్టి చెప్పే దిక్కు లేనప్పుడు చెడిపోవడానికి 100 మార్గాలు. ఆడిందే ఆట, పాడిందే పాట, కట్టిందే కట్టు, అది ఇంక నేను చెప్పాలి మీకు. ఇట్లా ఉంటాయి కాబట్టి ఇంక అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి వారిని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఏదో ఒక స్పెషల్ ప్రత్యేకంగా ఉండాలి. అది మరలా చెప్తున్నా, నీ మైండే, దేవుడు మైండ్ కూడా నీ మైండే. బట్టల షాప్కి వెళ్తావు, ప్రతి బట్ట నాణ్యత చూస్తావు, కలర్ చూస్తావు, వేయగానే తలుక్కున కంట్లో పడాలా, ఈ చీర కట్టాలి, చర్చిలో ఎవరికైనా ఉందా కడు. మన మైండ్ ఎలా ఉంటుంది, దేవుడు కూడా అలాగా. వీడు నాకు స్పెషల్, ఈమె నాకు స్పెషల్, ఈమె నేను మార్చాలి, ఈమె జీవితంలో నేను అద్భుతాలు చేయాలి, దేవుడు కోరుకుంటాడు మనలాగా. ఇలాంటి స్వభావము, వ్యక్తిత్వం మనలో వెతుకున్న దేవుడు ఈ 2025లో ఆయన కనుగొనుగాక. అంటే మనల్ని వెతికినప్పుడు మరలా వచ్చి ఆయన కోరిన క్వాలిటీస్ మనలో కనబడాలి. ఒకవేళ ఇప్పటిదాకా కనబడకపోతే 2025లో కనబడునుగాక. సరే, ఈ గొడవ అంత ఎందుకని, ఇక ఎట్లాగైనా రావాల్సినవన్నీ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి, భయపడగాకండి. నేను మరలా చెప్తున్నా, అదేదో వస్తుందంట. ఇక రేపు ఎల్లుండి ఇప్పుడు అందరూ ఈ సెల్ ఫోన్లో ఫోన్ చేయగానే మనకి ఏదో వినపడుతుంది కదా, సోషల్ మీడియాలో డబ్బులు కట్టమని చెబితే మీరు ప్రేరేపించబడద్దు, ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటే భయపడొద్దు, వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయని చెప్తున్నారు కదా. 4 రోజులు అయితే ఆ రింగ్ టోన్ మాని మరలా చేతులు కడుక్కోండి, మొహాలు కడుక్కోండి, సబ్బులు వేసి కడుక్కోండి అని చెబుతుంది. ఎందుకంటే ఏది ప్రమాదకరంగా ఉంటుందో నాయకులు ఉన్నారు, మనం ఎన్నుకుంది అందుకే. కాబట్టి అలాంటి కనీస జాగ్రత్తలని చెప్పాలి కాబట్టి చెప్తారు. అయితే ఏం గడిగినా కడకపోయినా హృదయం కడుక్కొని జాగ్రత్తగా ఉండండి, యేసయ్యే మిమ్మల్ని కాపాడుకుంటాడు అంతే. ఆయన చూసుకుంటారు, ఆయన చేసుకుంటారు. ఇక అయితే సిద్ధపాటు కలిగి ఉందాం, ప్రభు రాకడ సమయం ఆసన్నమైంది. జరుగుతున్న వాటిని బట్టి చూస్తే. కానీ మరలా చెప్తున్నా, ఈ లోకం మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. అయినా ఈ ఉగ్రతలో పడకుండా నీ దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. ఎందుకని చెప్పగలుగుతున్నానంటే, ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు ఈ సంవత్సరం. మీరు ఆ మాటను గట్టిగా పట్టుకోండి. కుడివైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించదవు. మనం విస్తరించాలి, వ్యాపించాలి అంటే ఖచ్చితంగా దేవుడి మాట మన జీవితంలో నెరవేరాలంతే. ఆ మాట మీరు గట్టిగా పట్టుకోండి. కాబట్టి ఆ వాగ్దాన సందేశాన్ని గురించి గడిచిన 31 రాత్రి 1వ తారీఖు తెల్లవారుజామున దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడారు. ఇక ఒక 2 మాటలు చెప్పి త్వరగా ఈ ఆరాధన ముగించుకుందాం. ఒకసారి చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి చేతులెత్తి. ఆ రోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా, కానీ అప్పటికే టైం చాలా అయిపోయింది. మీలో కొంతమంది ఎవరు నిద్రపోలేదు, కానీ ఎందుకంటే ఒక్కరు నిద్రపోయి నేను ఆపేసేవాడిని. నాకెవరు కనపాల నిద్రపోయినట్టుగా, ఎవరు నిద్రపోలేదు. కానీ ఇక మీ బాధలు చూస్తున్నప్పుడు అయ్యో నాకు జాలి వేస్తుంది. ఒక్కొక్క ఆయన అయితే కూర్చొని ఉన్నాడు, నాకెలా చూస్తున్నాడు, ఆవులింతలు వస్తున్నాయి, ఇంకా దాన్ని ఆపుతున్నాడు. ఇంకా పాపం ఆ మనిషి నా కంట్లో పడగానే ఓయమ్మ పాప మీ ఇబ్బంది పడుతున్నట్టున్నారు అంటే నిద్ర ఏం రావట్లేదు, కానీ శరీరం అలసిపోయిన ఆ తత్వం కనపడుతుంది నాకు. ఓహో, ఇక మనం తొందరగా ముగించడం మంచిదని ఇంకొంచెం ఎర్లీగా నేను ఆరాధన ముగించడానికి ప్రయత్నం చేశా. సరే, ఆ మిగిలి ఉన్న సమాచారం కూడా దేవుడు ఈ మధ్యాహ్నం మనకు బయలుపరచును గాక. ఎందుకంటే ఒక వాగ్దానం, మరలా చెప్తున్నా కదా, ఇది మనకు ఒక రిజిస్ట్రేషన్ లాంటిది. దేవుడు ఎన్నో మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అయితే అవి మనకు అనుగ్రహించబడ్డప్పుడు, మన చేతిలోకి వచ్చినప్పుడు వాటికి మనం వారసులమైనట్టు లెక్క. ఆ వారసత్వాన్ని మనం అనుభవించాలి. వితౌట్ రిజిస్ట్రేషన్తోనే దాన్ని అక్కడి నుంచి అక్కడే అమ్ముకొని పోగొట్టుకోకూడదు. తండ్రి వారసత్వాన్ని మనం అనుభవించాలి. ఎవరి చేతికో అన్యుల చేతికి అప్పగించకూడదు. ఈ వాగ్దానం మనం పొందుకోవాలి. మరలా చెప్తున్నా, కుడివైపుకి ఎడమ వైపుకు నీ వ్యాపించదవు. ఈ లోక సంబంధమైన అక్షరానుసారమైన మాట ఏంటంటే,
ఇక ఈ పక్క భూమి నీదే, ఈ పక్క భూమి నీదే, ఇక మొత్తం దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు. మంచిదే, ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, మన పితరులను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ. అయితే ఈరోజు యేసు రక్తంలో కడగబడి ఆయన పెండ్లి కుమార్తె సంఘంగా, ఆయన ప్రియమైన పిల్లలుగా నడుస్తున్న మన జీవితంలో ఈ మాట ఎలా నెరవేరుతుందంటే, నేను చెప్పాను, కుడివైపు అన్నప్పుడు ప్రస్తుతం ఈ భూమి మీద, ఈ జీవితం, ఈ లోకం, ఈ జీవితంలో నీవు వ్యాపించుదుగాక. వ్యాపించటము అన్నప్పుడు ఆశీర్వాదం పెట్టుకోండి. ఈ లోకంలో ఇది మొదలుకొని ఈ 2025లో నా దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఎడమ వైపు అన్నప్పుడు అరే కొంచెం ఎడంగా జరుగు, అర్థమైందా మీకు? ఎడమ అంటే దూరం. ఏ దూరం? ఎడమ పరలోకం, చాలా దూరం. దూరదేశం నుంచి వచ్చిన సమాచారం, పరలోకం నుంచి పంపబడిన ప్రత్యక్షత, వాగ్దానం. ఎడమ అంటే పరలోక రాజ్యం. అంటే నువ్వు కుడివైపు అంటే ఈ లోకంలో నువ్వు ఆశీర్వదించబడతావు, ఎడమ వైపు అంటే పరలోకంలో నువ్వు దీవించబడతావు. ఈ భూమి మీద 2025వ సంవత్సరంలో ఈ సహవాసంలో అడుగుపెట్టిన నీ జీవితాన్ని నిశ్చయముగా ఈ వాగ్దానానికి దేవుడు వారసుడిగా చేయునుగాక. కుడి ఎడమలకు నీవు ఆశీర్వదించబడదువుగాక. యోసేపు జీవితం మనకు మాదిరి కనపడింది. యోసేపు కుడి ఎడమలకు వ్యాపించబడ్డాడు. ఆయన కీర్తి ప్రతిష్టలు అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా వెళ్ళిపోయినాయి. ఎలా? ఎందుకు? యోసేపులో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఆ రోజు రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఎందుకు యోసేపు ఆశీర్వదించబడ్డాడంటే, యోసేపు ఓట యొద్ద ఫలించడి కొమ్మ. అంటే యోసేపు ఆశీర్వదించబడ్డానికి, మనం చెప్పాను కాబట్టి లైట్గా చెప్తున్నా, యోసేపు ఆశీర్వదించబడ్డానికి కారణం దొరికింది. చూడండి, ఒకవేళ యోసేపు ప్లేసులో మనం ఉండింటే మనం మారాల్సి వచ్చేది. మతం ఐగుప్తుడితో పాటు ఏకీభవించాల్సి వచ్చేది. ఓ నాయనా, ఇక తరిమేశారు, మీ వాళ్ళు ఎవరున్న పిల్లలు ఉంటే చూసి పెళ్లి చేయరు నాయన, ఎక్కడే పడి ఉంటాను, ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఇప్పించమని బతిలాడుకోవాల్సి వచ్చేది. మనం అయితే అన్ని గాయాలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు. ఇక అంటే ఆయనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి స్పేస్ లేదు అక్కడ. హలో, అర్థమవుతుందా? దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరడానికి యోసేపు చుట్టూ ఎత్తుక్కుంటే ఇంక అవకాశమే లేదు. దేశంలో ఉన్నాడు యోసేపు. ఇప్పుడున్నట్టుగా విమానాలు, పడవలు ఈజీగా వచ్చి రావడానికి, అసలు ట్రావెలింగ్ చేసేయడానికి అవకాశం లేదు. సో ఇంక నా అన్నదమ్ములు వచ్చి నాకు నమస్కారం పెట్టేదంత అబద్ధము. నేను ఈ దాసి పని చేస్తా ఉంటే వాళ్ళు నాకెందుకు నమస్కారం పెడతారు? ఇంకా పోతే రూపాయి 10 రూపాయలు వాళ్ళే సంపాదించుకుంటారు, నేనే దరిద్రునయ్యానని ఇక చల్లారిపోయి సతికిలబడి జీవితంతో బతకాలి. కానీ ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదంట యోసేపు. దాన్ని పట్టుకున్నాడు, అది నెరవేర్పు కలిగింది. ఎందుకని నెరవేర్పు కలిగిందంటే, ముందుగానే యోసేపు గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడతాడు యాకోబు. ఏమని? యోసేపు ఫలించడు కొమ్మ. ఎక్కడ ఫలిస్తాడంట? ఓట యొద్ద ఫలిస్తాడంట. ఓట అంటే చెప్పాను మీకు, దేవుని సన్నిధి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, దేవుని యొద్ద ఉంటావో, దేవుని సన్నిధి యొద్ద నువ్వు నిలిచి ఉంటావో, ఆటోమేటిక్గా నువ్వు ఫలిస్తావు, వ్యాపిస్తావంట. హల్లెలూయా, గట్టిగా చెప్దాం చేతులెత్తి, హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధిని పట్టుకో. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, దావీదు తన పిల్లలతో చెప్పిన మాట అది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నువ్వు ఏ పని పూనుకొనినా, ఎక్కడ తిరిగినా మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, శాసనములను గైకొను. అప్పుడు నీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. నా ఎదుట పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ ఆమేన్.
ఇక ఆ కింద మీరు చదువుకుంటూ వెళ్తే భోజనపు బల్ల దగ్గర ఉంటారని, వారికి మార్గాల్లో నేను తోడుంటానని, వారికి సహాయం చేస్తానని, వారి ప్రయత్నాలు సఫలపరుస్తానని చెప్పుకుంటూ వస్తాడు. అంటే టోటల్గా దావీదు తన పిల్లలందరినీ పిలిచి మరణ పడకల్లో ఉండి చెప్పిన మాట ఒకటే, ధర్మశాస్త్రం మన భాషలో చెప్తున్నా, ఈ బైబుల్ని మీ పిల్లలకు అప్పగించండి, ఆ ఆజ్ఞలు మీ పిల్లలకు నేర్పండి, దేవుని మందిరంలో నీ పిల్లలు ఉండేటట్టుగా వారికి బోధించండి. నువ్వు అలా చెప్పడం వలన నీ పిల్లలు దేవుని మందిరంలో స్థిరపరచబడిన వారై, ఆశీర్వదించబడిన వారై, ఆ ఆజ్ఞల కట్టడల్లో నిలబడితే దేవుని కనికరం వారి మీదకి వస్తుంది. వారు పెద్దవారైనప్పుడు దేనికి భయపడరు, నా తండ్రి దేవుడు నాకున్నాడని ధైర్యంగా బ్రతుకుతారు. నువ్వు ఉన్నా లేకపోయినా నేనే మీకు దేవుడినై ఉంటానని దేవుడు వారితో చెప్పిన మాటలన్నీ చెప్పాడు. ఈరోజు మనం కూడా నేర్పాల్సింది అదే. ఓట యొద్ద ఫలించడం మన పిల్లలకు నేర్పాలేస్తున్నామలో. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉండటం వారికి నేర్పాలి. ఆరాధన టైం అయిందా, నీకంటే ముందు నీ పిల్లల్ని సిద్ధపరచాలి, ప్రిపేర్ చేయాలి. అరే బాబు ఆరాధన టైం అవుతుంది, పరిగెత్తు, దేవుని మందిరానికి వెళ్దాం. ఎప్పుడైతే నీ వారికి ఆ బోధ, ఆ ఆజ్ఞలు, కట్టడలు నేర్పుతావో పెద్దవారైనప్పుడు నిన్ను భుజాల మీద మోసుకొని మందిరానికి వస్తారు వాళ్ళు, నీ పిల్లలో. దేవునికి స్తోత్రం. అలా లేమనుకో, నువ్వే తుమ్మితే ఊడిపోయేటట్టుగా, నచ్చితే వచ్చేటట్టు, నచ్చకపోతే ఆగిపోయేటట్టు నువ్వు ఉన్నావనుకో, నేను మరలా చెప్తున్నా కదా, ఇప్పుడు ఇక్కడున్న మనం అందరం ఒక్కసారిగా మతం మారి గర్వాపస్ అయ్యామనుకో, యేసయ్యకి ఏమన్నా నష్టమా? నువ్వు స్తుతించకపోతే, నువ్వు ఆరాధించకపోతే, నువ్వు సపట్లు కొట్టకపోతే, నువ్వు వాక్యమైన పోతే, నువ్వు మందిరాన్ని రాకపోతే యేసయ్యకి ఏమైనా ఫరక్ అవుతుందా? ఉందా? కొంచెం ఘాటుగా ఉన్న ఈ మాట వాస్తవం. వాళ్ళు చేసుకుంటారు భజన, మిగిలిన వాళ్ళు. అసలు ఈ దేశమే డోర్లు మూసైతే ప్రపంచమంతా ఆరాధన చేయట్లా. మనకు అవసరం దేవుడు, మనకు దిక్కు దేవుడే. సో ఆయన మనకు అవసరమైనప్పుడు ఆయన పాదాలు మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి. ఆశీర్వదించబడాలన్న ఆశ నీ అంతరంగంలో ఉంటే, నీ ఆశ తృప్తిపరచబడాలని కోరిక నీకు దైతే, ఈ 2025లో ఓట యొద్ద నీ జీవితాన్ని నువ్వు స్థిరపరచుకుందువుగాక. పట్టుకో నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబాన్ని కట్టుకో, ఆయన పాదాల దగ్గర పెట్టు. ఏసేపు ఆశీర్వదించబడినట్టుగా ఆశీర్వదించబడతావు నువ్వు. తర్వాత మొర్దెకై గురించి చెప్పాడు. మొర్దెకై తల వంచల లోకానికి, హామానికి తల వంచల. హామాన్ అంటే లోకం. పెద్దాని సమయం ఉంటుందిలే. దేవుని స్తోత్రం. ఐగుప్తులో ఫరో ఒత్తిడి ఎక్కువైతేనే వీళ్ళకి మూలుగొచ్చింది. అరే ఈరోజు మీకు చికెన్ రా అన్నప్పుడు బిర్రుగా చికెన్ తిన్నారు దేవుళ్ళే. అరే ఈరోజు మనకు బిర్యానీ రాన్నప్పుడు బిర్యానీ అంటున్నాడు దేవుళ్ళే. ఫరో ఎప్పుడైతే టైట్ చేసి మీకు చికెన్ లేదు, బిర్యానీ లేదు, మర్యాదగా పచ్చడి తిన్నాడు అనుకో, ఓ ప్రభువా, నాయనా, అయ్యా ఇదేందయ్యా, బుద్ధి వచ్చిందా, ఇంక రండి పోదాం అన్నాడు. ఆ దెబ్బ పడితే కానీ తొందరగా విప్పనాది చేసుకోరాడా. హల్లెలూయా. మంచిదే, ఏదైనా ప్రభు మేలే చేస్తాడు. మరొకసారి చెప్తున్నాడు, శ్రీనాథేడి, శ్రీనాథా ఎక్కడున్నావురా, ఉన్నాడా? బయట పిల్లలు బయట జాగ్రత్త. మీరేమో వాక్యంలో లీనమైపోయి, ఆరాధనలో లీనమైపోయి వదిలేస్తున్నారా? ఆ పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే భయంకరమైన వేగంతో వస్తూ ఉన్నాయి వాహనాలు. నిజంగా ఇన్ని సంవత్సరాలు ఎట్ట కాపాడుకుని నాకు అంత్య దినాల్లో భయం ఎక్కువైంది. ఈ నుంచి పోయేటప్పుడు భయం ఎక్కువైపోతుంది. రోడ్డు మీదకి వెళ్ళే పిల్లలు జాగ్రత్త. ఒకవేళ మీ పిల్లోడు అలివిగానోడైతే ఏమి ఇబ్బంది లేదు, పట్టుకొని బయటే ఉండు నువ్వు కూడా. ఎందుకంటే మరి తప్పదు, అట్లాంటి అన్నందుకు మందే బాధ్యత. కాబట్టి జాగ్రత్త, పిల్లల విషయం జాగ్రత్త. అందుకు ఒకరిని పెట్టాల్సి వచ్చింది. ఆడకు పోతే కానీ కొద్దిగా మనసు కుదార్థంగా ఉండదు. దేవునికి స్తోత్రం. హామాను అంటే లోకం, లోకాశలతో నిండిపోయినవాడు. అలాంటి హామానికి మొర్దెకై తలవంచల. తేమ లోకాన్ని స్నేహించి అపోస్తలుడైన పౌలుని విడిచి వెళ్ళిపోయాడు, అందుకే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. కానీ మొర్దెకై తల వంచల లోకానికి దేవుడే ముందన్నాడు, ఆయనకి ఎదురు తిరిగాడు. అందుకు ప్రతిగా దేవుడు మొర్దెకై జీవితాన్ని బహుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆయన కీర్తి సర్వలోకాలకి 120 సంస్థానాలకు వ్యాపించిందంట. ఆమేన్. మన జీవితంలో కూడా అలాగ ఆశీర్వదించబడాలంటే, అలా మనం వ్యాపించాలంటే, దీవెనకరమైన మార్గాలు దేవుడు మనకు సరళం చేయాలంటే ఈ తీర్మానాలే చాలు. దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించును గాక. ఆశీర్వాదం అంటే, మరలా చెప్తాను, ఆశీర్వాదము అంటే 4 అంతస్తులు బిల్డింగ్ కొనుక్కొని, 4 ఎకరాల పొలం కొనుక్కొని, 4 కార్లు కొనుక్కొని, 4 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి ఇది కాదు.
నీ చేతుల కష్టార్జితను నువ్వు నిశ్చయంగా అనుభవించటం ఆశీర్వాదం. నీది రూపాయి బిల్ల కూడా డబ్బులు హాస్పిటల్ కట్టలేదా, అది ఆశీర్వాదం. 10 రూపాయలు వడ్డీ కూడా కట్టట్లేదా, అది ఆశీర్వాదం. నువ్వు వండుకున్న భోజనం తృప్తిగా నువ్వే తింటున్నావా, అది ఆశీర్వాదం. నువ్వు పండుకున్న మంచం మీద ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా, అది ఆశీర్వాదం. ఇందాక చెప్పిన అన్నీ ఉండే పొద్దుగులు హాస్పిటల్కి పోయి పొద్దుగులు వడ్డీ వ్యాపారాలు కట్టుకుంటా నిద్ర లేకుండా పడుకుంటే అదేం ఆశీర్వాదం అండి? అది ఆశీర్వాదంగా, ఇది ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మనకు అట్టి ఆశీర్వాదం దయచేయునుగాక. అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడం వెనకాల ఒక సందేశం అంతా మాట్లాడుతున్నాడు. ఇది నేను నెరవేరుస్తా. అయితే నెరవేర్పుకు ముందు ఈ మాట నీ జీవితంలో నెరవేరితే దాన్ని ఫేస్ చేయగలిగినటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్స్, ఆ పునాది, ఆ బలం నీకుందా? ఎందుకంటే సొలొమోన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన కీర్తి దేశాలకు వ్యాపించిందంట కదా. షేబా దేశం నుంచి ఒక రాణి వచ్చింది ఆయన చూడడానికి. ఓఫీరు బంగారం ఓడల్లో వేసుకొని, ఏది బంగారం ఎర్ర బుడ్డిలో పెట్టుకొని కాదు, మూటలు మూటలు కట్టుకొని వచ్చింది బంగారాన్ని. అంత బంగారం తీసుకొచ్చింది ఆయన్ని చూడడానికి. ఆ రేంజ్కి వెళ్ళింది ఆయన పేరు. అయితే ఆయన తనకొచ్చినటువంటి కీర్తిని, మహిమని, ఆశీర్వాదాన్ని, జ్ఞానాన్ని కాపాడుకోలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. విగ్రహారాధన స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఇక మొత్తం కొలాప్స్ అయిపోయింది. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, కుటుంబం లేదు, రాజ్యం లేదు, మొత్తం నాశనం అయిపోయాడు సొలొమోన్. చివరికి మొత్తం మనం చదువుకున్నామే, కిటికీలో నుంచి చూడలేక, విసురువారు ఊడిపోయాక, బలిష్ఠులు వంగిపోయాక అప్పుడొచ్చి మన జ్ఞానం చెప్పాడు, ఒరే నాయన ఇదిరా జీవితం, నేను ఎంత పొరపాటుకి వెళ్ళాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని. అలాగా మనకు ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే మనం దాన్ని మిస్యూజ్ చేస్తాం, తప్పుగా ఉపయోగిస్తాం, తప్పుగా అర్థం చేసుకుంటాం, తప్పుడు దానికి వాడతాం. అందుకని ఆ పునాది మనకు మొదట రావాలి. అది వస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. ఆమేన్. కాబట్టి 2025వ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో నువ్వు, ప్రభువా ఇక నేను ఈ సంవత్సరం ఇలాగ ఉంటాను నీ సన్నిధిలో, ఈ వాగ్దానం నాకు ఇవ్వు, నేను నా జీవితంలో నెరవేరాలి, నేను చూడాలని నువ్వు తీర్మానం చేసుకో. స్వల్ప కాలంలోనే దేవుడు నీ జీవితంలో ఈ మాటలు నెరవేర్చును గాక. 2 మాటలు చెప్తా. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే 2 స్వభావాలు మన జీవితానికి అవసరం. ఎవరి జీవితంలో ఈ మాటలు నెరవేరుతాయి? ఇద్దరిని జ్ఞాపకం చేస్తా. మొదటిది, చాలామంది ఉన్నారు, 2 వ్యక్తులు జ్ఞాపకం చేస్తా. మొదటి వ్యక్తి యెహోషువ, రెండో వ్యక్తి ఉజ్జియా. మొదటి వ్యక్తి యెహోషువ. యెహోషువ గురించి మనం చాలా చదువుకున్నాం. మోషే చనిపోయిన తర్వాత ఏమైపోయిద్దో రాజ్యం, ఏమైపోద్దో సంసారం, ఏమైపోద్దో నాయకత్వం అని భయపడితే మోషే కంటే ఒక అడుగు ముందుకేసి దేదీప్యమానంగా నడిపించాడు, ప్రగతి పదంలో తీసుకెళ్ళాడు యెహోషువ. ఒరే నాయనా, మోషే ఉన్నప్పుడైనా కనికరము, జాలి, దయ, ఏదైనా అవకాశం వస్తే దేవుణ్ణి అడిగేవాడు, ప్రభువా వీడెవడో, వీడిని క్షమించమంటావా, వదిలేయమంటావా, పెట్టమంటావా? దేవుని సలహా తీసుకునేవాడు. యెహోషువలా తీసి వేయటమేక మామూలుగా లేడు యెహోషువ. చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన రేంజ్ అలాగెళ్ళిపోయింది. ఇంత దీవించబడటానికి యెహోషువలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే, మొదటిది 24వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుతాం. చూడండి. అందుకు జనులు, మన దేవుడైన యెహోవాను మనము సేవించుదుముగాక అని తీర్మానం చేసిరి. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట కంటే ముందు ఇంకొక మాట మాట్లాడుతాడు యెహోషువ. 15వ వచనం, 15వ వచనం చదవం. దేవుణ్ణి ఆరాధించటము, దేవుని మందిరానికి వెళ్ళటం మీ దృష్టికి చెడ్డదైతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. మీ ఇష్టం. ఇక సినిమాలు పోతారో, పనికి పోతారో, పేరెంటాలకు పోతారో, మీ ఇష్టం, మీ ఇష్టమే తేల్చుకోండి.
నేనైతే నా కుటుంబం అయితే కొట్టు చప్పట్లు గట్టి కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువలో మొదట 15వ వచనంలో ఆయన అంటాడు, హలో ఇటు చూడండి, అందరూ వస్తున్నారు, కనానుకు దగ్గరయ్యారు, దేవుడు ఆశీర్వదించడం మొదలైపోయాడు. అప్పటికే దేవుడు, ఇదిగో మీరు ఇక్కడ ఉంటారా, ఈ భూభాగం మీకే ఇస్తా, ఇక్కడుంటే ఈ స్థలాలు మీకే ఇస్తా, ఈ కొండలు మీకే ఇస్తా, ఈ నదులు మీకే రాసిస్తా అని దేవుడు చెప్తా ఉంటే కొంతమంది ఏమనుకున్నారంటే, అయ్యా ఇక ఏమొచ్చాంలే, ఎప్పటికి 40 ఏళ్ళు దాటింది, నడుస్తూనే ఉన్నాం అరణ్యంలో, ఎక్కడే ఉంటాంలే మేము, ఈ స్థలాలు మాకు రాసి ఇవ్వండి అయ్యా అంటే, సరే రాసి ఇచ్చాడు. వీళ్ళు రాపించుకొని ఏం చేస్తారంటే, అక్కడ ఎవరిదైతే బొమ్మ ఉంటుందా, చెట్టు ఉందా, పొట్టు ఉందా, రాయి ఉందా, గుడి ఉందా, గోపురం ఉందా, వెళ్ళిపోతున్నారు ఆడికి. అరే మిమ్మల్ని రక్షించింది ఎవరు, ఐగుప్తులోంచి తీసుకొచ్చింది ఎవరు, నువ్వు ఆరాధించింది ఎవరికి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పాల్సిన యెహోషువ, హలో ఆయన ఇదిగో నేను చర్చికి పోతాను, వస్తారా రారా, నాకు కొంచెం ఒళ్ళొప్పులు, నీ ఇష్టం, రాకపోతే రామాకు పో. కాదన్నా ఈరోజు కొద్దిగా టీవీలో మంచి పోగ, నువ్వు టీవీ చూస్తావో చూసుకో, సినిమా చూస్తావో చూసుకో, పెళ్ళికి పోతావో పో, నేనైతే మందిరాన్ని పోతున్నా అని చెప్పి మందిరానికి వచ్చాను. దేవుడికి అది నచ్చలా. ఇదేందయా మంచిదే కదా, ఎవడు ఏమన్నా చావుని, నువ్వు మాత్రం మంచిగా భక్తిలో ఉన్నారు నేను ధన్యుడు అని చెప్పాలి కదా. నువ్వు నేనైతే చెప్పొచ్చు, ఆ మాట యెహోషువ చెప్పకూడదు. ఎందుకని చెప్పకూడదు? యెహోషువ ఇశ్రాయేలీయులకి మార్గాన్ని చూపించే మార్గదర్శి, సత్యం బోధించే సత్యబోధకుడు, కాపాడే నాయకుడు, సంరక్షించే సంరక్షకుడు. ఇశ్రాయేలుకు మేలేదో, జీవమేదో, ఆశీర్వాదమేదో తెలియ చెప్పాల్సిన వాడు, నాయకుడు, తెలిసినవాడు, దేవునితో మాట్లాడేవాడు యెహోషువ. యెహోషువ ఖచ్చితంగా వారికి మేలైంది చెప్పాల్సింది పోయి, మీ ఇష్టం రాలేవా, నీ ఇష్టం, పనుందా నీ ఇష్టం, పెళ్ళిపోతున్నావా నీ ఇష్టం, ఒంట్లో బాగాలేదా సరే నీ ఇష్టం. పాట తీసాడు యెహోషువకి దేవుడు. దెబ్బకి 24వ వచనంలో అంటాడు ఏమని, పైన 23 వచ్చింది చదువు, అందుకతడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, కుడికి ఎడమకి వ్యాపించాలని మీరు కోరుకుంటే, అలాగైతే మీ మధ్యలో ఉన్న అన్య దేవతలను తీసి పారేయండి. చదవమ్మా. మన ఆరాధికుడు, మన రక్షకుడైన, మన దేవుడైన దేవుని తట్టు మీ హృదయాలు తిప్పుకోండి అన్నీ చెప్పాడంట. చప్పలు కొట్ట గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. ఏమండి, నాయకుడు, జ్ఞానం ఉన్నోడు, చదువుకున్నోడు, పెద్దగా ఉన్నోడు, లోకజ్ఞానం తెలిసినోడు, సమయోచితమైన జ్ఞానాన్ని అజ్ఞానులకి, మూర్ఖులకి, వృద్ధాప్యంలో ఉండి ఇప్పటి ఈ జ్ఞానం అందని వారికి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క త్యాగం, దేవుని యొక్క ప్రేమ చెప్పి దేవుని మందిరానికి తీసుకురావాల్సింది పోయి, ఆలోచన చెప్పేవాడే వారి ఆలోచనలకు ఒత్తాస బలిగితే, వారి అనాలోచనలకు ఏకీభవిస్తే ఇక ఎట్లా ఆశీర్వదించబడతాడు? ఎప్పుడైతే ఆ విషయం దేవుడికి నచ్చలేదో వెంటనే యెహోషువ తీర్మానం చేసుకొని, మీ మధ్యలో ఉన్న ఈ స్వభావాన్ని, ఈ బుద్ధిని, ఈ దేవతని, ఈ లోకాన్ని తీసి పడేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించని చెప్పగానే వారందరూ తీర్మానం చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున యెహోషువ జీవితంలో యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం మన జీవితంలో నెరవేరాలి అంటే మన స్వభావం కూడా యెహోషువలాగే మారాలి. అంటే ఎట్లా మారాలన్నా, నువ్వు చదువుకున్నావుగా, నీకు దేవుని ప్రేమ తెలుసుగా, రక్షణ తెలుసుగా, సర్వలోకం యేసయ్య వెనకాల వెళ్తుందిగా. ఆ అజ్ఞానం, మా ముసలాం ఉంది, మా నాయనమ్మ లేదులే, నేను పుట్టేసరికి ఆమె తొందరపడింది, ఉంటే ఏదో ఒకటి చేసేవాడినేమో, ఉన్న ముసలిది ఉంది, నేను ఆ మధ్య ఒక చోటుకి వెళ్ళి మీట్లో పెట్టాను.
ఆమె మరణం వరకు డిసైడ్ అవుతుంది ఏమని, వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఏంటంటే, నా కొడుకు, నా మనవడు, నా పిల్లలందరూ యేసయ్య నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా యేసయ్యలోకి వచ్చా, లేకపోతే నాకు అవసరం లేదు, వాళ్ళు కూడా నాకు పని చేస్తారని ఆ ఫీలింగ్ ఆమెకు తెలియదు. ఇప్పుడు వివరం చెప్పటం వలన గుండెలు బాదుకొని, అమ్మో యేసయ్య ఎంత గొప్ప దేవుడా, ఆయన కోసం అన్నట్టు చేయాలని ఒక తీర్మానంలోకి వచ్చింది ఆవిడ. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు, నీకు సంబంధించిన నీ కుటుంబాన్ని, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ అన్నదమ్ముల్ని విడిచి వచ్చావా, ప్రేరేపించి తీసుకొచ్చావా? ప్రేరేపించి తీసుకొస్తే నువ్వు ఒక యెహోషువవే, నీకు ఈ వాగ్దానం నెరవేర్పేస్తున్నామని కలుగుతుంది. లేకపోతే మరి ఊరక వాగ్దానాలన్నీ ఎత్తికి అంటించుకుంటే ఎట్ట నెరవేరుతాయమ్మా? వాగ్దాన సందేశం, దాని వెనకాల ఉన్న సారాంశం తెలియాలి. ఏమండి, రాలేకపోతున్నావా? బస్సు ఎక్కుదాంపా, బండి తోలేవా, బస్సు ఎక్కుదాంపా, ఆటో మాట్లాడుకుందామా? నేను మీకు మంచి మాట చెప్తా, మీరు కానుకలు పెట్లో కానుక ఎగిపోయిన పర్లా, ఆత్మలకి సువార్త చెప్పి ఛార్జీ పెట్టుకొని తీసుకురండి, అది ఆశీర్వాదం మీ తలల మీద నిలిచి ఉంటుంది నిత్యం. ఎస్, మీరు నాకు సంద వేయటానికి ఎంత కావాలిగా వద్దు, ఒక ఆత్మను తీసుకురా, అది మనకు అసలు బ్లెస్సింగ్ అసలు చేస్తున్నామలో పెట్టండి. ఈరోజు మీతో ఈ భోజనాలు చేసే పరిచారకులతో భోజనం ఖర్చు పెట్టించడానికి కూడా కారణం ఏంటంటే, మీరు విత్తితే నూరంతల పంట కోస్తారు. ఆమేన్. అది మీకు తెలియట్లా, మీరు విత్తటానికి భయపడితే ఇంకా నేనేం చేయలేను, కానీ ధారాళంగా విత్తితే సమృద్ధి అయిన పంటకు వస్తారు మీరు. చెప్పు, నీ కుటుంబానికి చెప్పు, నీ పిల్లలకు చెప్పుకో, నీ భర్తకు చెప్పుకో. మాట వినని మూర్ఖులా మోకరించి చేతులెత్తి నువ్వు చేస్తే శాతపడి మొత్తం మార్పు చెంది గుడ్లు తిరుక్కుంటూ మందిరంలో పడాలి వేస్తున్నామల్లో. హల్లెలూయా. అర్థం కాలా? ఇప్పుడు అన్నయ్య మా పిల్లోడికి మందు పెట్టారు అన్నయ్య, ఏమైందమ్మా? దాని వెనకాలే పోతుండ అన్నయ్య. ఏం పెట్టారు? నాకు ఎవడన్నా పెడితే బాగుండు, అసలు చూడాలి ఎట్టుంటుందో అని. నాకెవరు పెట్టట్లా. నాకు ఇంకా అప్పుడప్పుడు బలమైన ఆలోచనలు వస్తాయి, మన ఊరి ఎంఆర్ఓకి పెడితే పొలాలన్నీ రాసిస్తాడు కదా. ఏమండే, అసలు ఇదంతా కలెక్టర్కే పెడితే మొత్తం జిల్లా చేతిలో ఉంటుంది కదా. తిక్క తిక్క ఆలోచనలు నోటికేదో వస్తుంది. ఎందుకు భార్యను భర్తను ప్రేమిస్తాడు, కొంచెం అమ్మ నువ్వు కాదులేయే భార్యకు సపోర్ట్ చేసిన ముందు పెట్టింది అయ్యా, ఇంకా పొద్దుగులు ఈ ముషిద్దాన్ని చూడు తిరుగుతాడయ్యా. కట్టుకుంది ఏక శరీరం అని, కుటుంబం అని, ఒక శరీరం అని, ఇన్ని వాక్యాలు ఉన్నాయి. ఇంకా ముషిల్లే పట్టుకొని తిరగాలంటే ఆడ కుదిరిద్దన్నా? ఉండొద్దా? కుటుంబం అవ్వద్దా? మార్పు అనేది అక్కడ కనబడుతుంది. అట్లా అనిపిస్తుంది. వాళ్ళల్లోనే అది ప్రేమో, వ్యామోహమో, వ్యసనమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమన్నా కానీ వెళ్తుంది కదా. నీ ప్రార్థనకు ఆ బలం లేదంటవా? ఉందంటే అల్లెలు చెప్పు. ఏం తేడా చెప్పారు? డౌట్ ఉందా? అగస్టిన్ అనే ఒక దైవజనుడు భయంకరమైన వ్యభిచారి. నిద్ర లేవటమే ఆలస్యం, పళ్ళు కూడా తోముకోకుండా దాని కొంపలోనే ఉంటాడు పోయి. అక్కడే కొడుకు, భర్త లేడు. ఆ తల్లి వేదన పడుతూ ఉంది. ఉన్న ఒక్క కొడుకు, యేసయ్యా నేనేమో అందరికీ మంచి మాటలు చెప్తున్నాను, వాడేం పోయి ఆ సాలె కొంపలో తిరుగుతున్నాడయ్యా, వాడికి మారు మనిషి. ఒరే నాయనా, ప్రభు నమ్ముకోరా, నరకానికి పోతావరా, చచ్చిపోతే అగ్నిలో తట్టుకోలేవరా. ఆవిడ చూశాడా? నువ్వు చూసావా? అడ్డం చెప్పాడంటే తలగా లేచి పడేది మళ్ళీ పోతున్నాడు. ఇదే పని. ఆడికి ఏం చెప్పాలి మా చెప్పండి? ఖగోళ శాస్త్రం ఎవరైనా చేసే ప్రేమ చెబితే అర్థమైద్దా? లేకపోతే గణిత శాస్త్రం చెబితే అర్థమైద్దా? సాంఘిక శాస్త్రం చెబితే అర్థమైద్దా? ధర్మశాస్త్రం చెబితే వాడికి ఏం చెప్తే ఎక్కితాడికి? మూర్ఖుడు. ఏం చేయడానికి లేదు. ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్, ABCD మొత్తం ఆప్షన్లు ఒకటే. ఇక నేనేం చేయలేను ప్రభా, నీకు అప్పచెబుతున్నానని మోకరించింది, కూర్చుంది. ఆడు 10కో 11కో వస్తాడు, పండుకుంటాడు. ఇక మంచం దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తాను. అర్ధరాత్రి లేస్తాడా, చూస్తాడు. ఎందుకు ఏడుస్తున్నా? పోదు, ఏడుస్తూనే ఉంటుంది. ప్రార్థన చేస్తాను. ఒకటే విజ్ఞాపన, నోరు నొప్పుట్టిపోతుంది, నా కొడుకును మార్చు యేసయ్యా, నీ ప్రేమ గొప్పది, నా కొడుకును మార్చు, నా కొడుకు. ఇదే విజ్ఞాపన 6 నెలలు కన్నీటి పర్యంతమైతే 6 నెలలు ఒకరోజు రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు అగస్టిన్ లేచి, వాళ్ళ అమ్మగారు ఏడుస్తూనే ఉంది, సైలెంట్కి వెళ్ళి స్నానం చేసి, ఎప్పుడో పండక్కి కొడుకు వేసుకోవాలని తెల్లని వస్త్రాలు తెచ్చిపెడితే
4 గంటల సమయంలో తెల్లని వస్త్రాలు వేసుకొని వాళ్ళ అమ్మ ముందు వచ్చి నిలబడ్డాడంట. వాళ్ళ అమ్మకి షాక్. కళ్ళు తుడుచుకొని చూసింది, వీడు తెల్ల బట్టలు వేసుకున్నాడంటే ఏదో మార్పు మొదలైంది, మెల్లిగా మారతాడేమో, ఆశలు చిగురిస్తున్నాయి. మెల్లిగా మారటం కాదు, గూట్లో ఉన్న బైబిల్ తీసి దుమ్ము దులిపేసి సంకలో పెట్టుకొని వాళ్ళ అమ్మగారు చేసే కరపత్రాలు ఉంటే అవి పట్టుకొని బయటికి వెళ్ళి ఒక రిక్షావాన్ని పిలుచుకొని ఆ రిక్షాకి మైక్ కట్టుకొని ఏ వీధిలో వ్యభిచార కొంపల చుట్టూ తిరిగాడో అదే వీధిలో సంకలో బైబిల్ పెట్టి కరపత్రాలు చేత పట్టుకొని యేసే రక్షకుడు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించిందని సో వార్త ప్రకటన చేసిన అగస్టిన్ ఆమె పిలుస్తుందంట, హలో అగస్టిన్, రాత్రే కదరా నా దగ్గర నుంచి పోయావు, తెల్లవారుసరికి ఏమైంది? ఆ వ్యభిచారితో అగస్టిన్ అనే దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆమె పేరెత్తి, అమ్మా నీతో రాత్రి వరకు ఉన్న అగస్టిన్ తెల్లవారుజాము 4 గంటలకు చచ్చాడు, యేసయ్య కొరకు పుట్టిన అగస్టిన్ బతికి నీతో మాట్లాడుతున్నాడు అని. ఇది అండి సాక్ష్యం. ఎలా? ఒక వ్యక్తి కన్నీళ్లతో చేసిన ప్రార్థనే కదా మార్చింది. ఏ విషయంలోనైనా మందిరానికి రాలేదా, దేవుని ప్రేమ తెలుసుకోవట్లేదా, సమాధానంగా ఉండట్లేదా, నీ కష్టార్జితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నాడా, త్రాగుబోతయ్యాడా, వ్యభిచార అయ్యారా, కుటుంబంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో వాటిని వెంటనే నిందించి అవమానించి నిలువెత్తున లేపి తప్పు ఎప్పి దోషిగా ఎంచకుండా దేవుని ప్రేమలో ఆ అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా అప్పచెప్పి ప్రార్థన చేయి, నీ కుటుంబంలో సమాధానకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తుంది. కరువు ఎందుకు ఉంటుంది, కష్టం ఎందుకు ఉంటుంది, కన్నీళ్ళు ఎందుకు ఉంటాయి? కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వస్తుంది. మారాల్సిందే ఎవరైనా, ఇంకా దీనికి ఇంక వేరే ఆప్షన్ లేదు. మారాల్సిందే, మారకపోతే మారాల్సిందే. మేమందరం అట్టు మారిన వాళ్ళమే. నాకు తెలిసి మీరు కూడా అట్టే మారింటారు. యేసు రక్త విజయ్, హల్లెలూయా. ఒక్కసారి అద్దంలో చూసుకొని మీకు మళ్ళీ మీరే, నువ్వా మారాల్సింది, మారింది అనుకో. ఒకప్పుడు నీ స్వభావం, ఒకప్పుడు నీ మైండ్, నీ ఆలోచన అబ్బబ్బబ్బబ్బా అసలు సముద్రాలు దాటిపోతుంటే నీకు అమెరికాలు తిరిగి వస్తావు పోయి అద్దం కాడ నిలబడి. ఆ రేంజ్లో ఉన్న మన మైండ్ కొంచెం 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 తగ్గించుకొని యేసయ్య దగ్గర దీనులమై కృపలో నిలబడలేదా? ఇది కృప కాదా? మరి నువ్వు ఎందుకు చెప్పావు? నా ఇష్టం రా, నేను సినిమా పోతా, ఎందుకు వదిలేస్తున్నావు? నేను రాలేకపోతా, నాకు ఒంట్లో బాగలేదు, ఎందుకు వదిలిపెడుతున్నావు? యెహోషువ లాంటి మనసు నీకు రావద్దా? అన్యజనుల దేవతలను తీసేయి. అది సోషల్ మీడియానా, సినిమానా, రాజకీయమా, పాపమా, కుటుంబంలో అసమాధానమా, ఏదో నిన్ను బట్టే ఒకవేళ నువ్వు నచ్చకో, నీ క్రియలు నచ్చకో ఉంటే దాన్ని నీ మధ్యలోంచి తీసేయి. వాళ్ళు దేవునిలోకి తీర్మానం చేసుకోవాలి. ఇలాంటి ఒక తీర్మానం నీ జీవితంలోకి వస్తే దేవుడు నిన్ను అనేక విషయాలలో ఆశీర్వదించబోతా ఉన్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. కుడిలో ఆశీర్వదించబడతావు, ఎడమలో ఆశీర్వదించబడతావు, వ్యాపిస్తావు యేసునామములో. యెహోషువ జీవితంలో ఘనమైన ఘట్టం. నీ మట్టుకు నువ్వు కాదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. అన్నీ ఉన్న సాధు సుందర్ సింగ్ గారు, దైవజనుడైన సాధు సుందర్ సింగ్ గారు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట. అందరూ మారారు కానీ ఒక్కడు మారలేదంట. అయినా సరే తన మరణకరమైన పరిస్థితిలో కూడా చేతులెత్తి ఆ స్నేహితుడు మార్పు కొరకు ప్రార్థన చేస్తే ఇక ఆయన ఓపిక అయిపోయి వృద్ధాప్యం వచ్చి చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమానికి వచ్చాడు ఈ మారు మనసు లేని స్నేహితుడు. ఆయన సమాధి కార్యక్రమం చూసి సమాధి చేసి వచ్చిన మరుక్షణమే తీర్మానం చేసుకుని ప్రభు నమ్ముకుని బాప్తిసం పొందుకొని పోయాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పోయినా ఆయన ప్రార్థన ఫలం బతికింది చూసారా? ఏది పోదండి, నువ్వు పట్టుకో గట్టిగా, యెహోషువలాగా మొండి పట్టుబట్టు అంతే. ప్రభా మొత్తం నీ మీద నేను ఏనయ్యా, సూర్యుని చంద్రుని ఆపు, నేనే యుద్ధం చేసుకుంటా. అర్థమైందా? అప్పుడప్పుడు మీరు అంటూ ఉంటారే, దేవుడు నాకు ఒక్కరు ఓపిక ఇస్తే ఈ సంవత్సరం బయటపడతా, దేవుడు నాకు కొద్దిగా సాయం చేస్తే ఈ సంవత్సరం సంపాదించుకుంటా, ఇక్కడ కూర్చొని నాకు వజ్రాలు దొరకాలా, నాకు మూట డబ్బు పడాలా, లాటరీ టికెట్ తగలాలా, ఇవన్నీ దిక్కుమాలని చేయమాకండి. అది సైతాన్ గాడి మైండ్ అది. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తే నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీ లోగిటి నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లలాగా ఉంటుంది, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ రేకంపలాగా శిలకంపలాగా ఒక్కొక్కడు ఆన్నే కొట్టుకొని వస్తుంటాడు ప్లేట్లు పట్టుకొని. సమాధానం ఉండదు, సఖ్యత ఉండదు. అట్టుండరు. దేవుడి ఆశీర్వాదం అంటే ఒలివ మొక్కలాగా ఉంటారు.
ఆమేన్. ఇంకా చెప్పాలంటే నువ్వు బయటకు పోయినప్పుడు దీవించబడతావు, నీ పంట పొలం దీవించబడుతుంది, నీ పశువులు, నీ మందలు. ఇది ఆశీర్వాదం. ఒక్క చోట కూడా లాటరీ టికెట్ తగిలిదని రాయలా, ఒక్కచోట కూడా పైనుంచి మూట ఎత్తడానికి రాయలా. ఈ కథలన్నీ మీరు నమ్మగాకండి. ఆయన చెప్పినట్టు 1000 రూపాయలు కడితే 10,000 వచ్చి ఎట్టొస్తాయమ్మా, ఎట్టొస్తాయి? ఏటీఎం సెంటర్లో అన్నయ్యా నా అకౌంట్లో డబ్బులు ఏమన్నాయా, కార్డు పెట్టానా, 10,000 వచ్చినాయి, 5,000 వచ్చినాయి అంటే ఎవరి డబ్బులు నీకు వచ్చినట్టేగా, తప్పేగా. అది ఆశీర్వాదం ఎట్టయిద్ది? ఇట్లాంటివన్నీ మీరు వినమాకండి. నూనె డబ్బాలకి, కచ్చేపు గుడ్డలకి, అలాంటి వాటికి మీరు పురికొల్ప పడమాకండి. మీ ఆశీర్వాదంలో నిజాయితీ, నీతి ఉండాలి. ఆమేన్. కాబట్టి దేవుడు మనకిచ్చే ఈ ఆశీర్వాదం చాలు. ఒకవేళ ఆయన చిత్తమైతే నీ ఊహకు మించిన అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. చెప్పలేము. మనకి ఈ మధ్య నాకు ఒక 2 ఏళ్ల క్రిందట ఒక ఫ్యామిలీ తగిలారు. వాళ్ళకి అప్పులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంటికి ప్లాస్టింగ్ కూడా లేదు. ఎప్పుడో తాత లాస్ట్ ఒకటి అమ్మితే 50 లక్షలు ఇంట్లో వచ్చి పడేసరికి జ్వరం వచ్చింది ఫ్యామిలీకి. అంటే కూర్చోడానికి కుర్చీ లేదు, పడుకోవడానికి మంచం లేదు, ఇంటికి ప్లాస్టింగ్ లేదు. అలాంటి ఇంట్లో పేదరికం విలయ తాండవం ఆడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారి 50 లక్షలు చూసరికి మొత్తం పోయి సెలైన్ బాటిల్ కట్టుకుని ఏమైందమ్మా అంటే, అన్నయ్య డబ్బులు అన్ని చూసరికి జ్వరం వచ్చింది అన్నయ్య. ఆ రేంజ్లో ప్రభు ఆశీర్వాదం. జాగ్రత్త. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండు, వాటిని హ్యాండిల్ చేయాలి మనం వేస్తున్నామలో. ఆమేన్. యెహోషువలాగా వెనకబడిన వారిని, మరుగైపోతున్న వారిని, దేవునికి దూరం అవుతున్న వారిని నువ్వు పురికొల్పి దేవుని వైపు నడిపిస్తే నువ్వు కుడి ఎడమలకు వ్యాపించుదువుగాక. జాగ్రత్త. చాలామంది ప్రార్థన చేసుకుందామని ప్రేరేపిస్తామా, రారు. అదే బజార్లో ఆ రోడ్డు అమ్మటి బ్రిడ్జిలు, మురిక్కాలు అవతలకి పోవడానికి బ్రిడ్జిలు కడతారే, అక్కడ కూర్చోమను. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 దాకా మురిక్కాలలో మంచి మంచి సువాసన వస్తుందా, మంచి మంచి బటర్ఫ్లైస్ ఉంటాయా? ఆడ గుట్టే దోమ కొడితే కానీ బోధకాలు అప్పుడు వస్తుంది వాడికి. అయినా వాడు కొట్టుకుంటానే ఉంటాడు. అమ్మ దోమలు కొట్టినాయి, ఈగలు కొట్టినాయి, పురుగులు కొట్టినాయి. ఇంటికి పోడు. కనీసం మరి ప్రార్థన ఉంది రారా అన్న, అబ్బా బిజీగా ఉన్నాను నేను, ఆధారిలోనే పోతా. వీడెంత మాత్రం బిజీగా ఉన్నా ఆయన రుద్దుతుంటాడు. ఆపి పోయి ఒక తన్నుదని మురికాల్లో పడేదాడు పోదామని పోతుంది. పాస్టర్ని అయిపోయింది, ఏం చేస్తా. ప్రార్థన చేసుకుందామంటే రాడు, సువార్త చెప్దామంటే రాడు, మందిరానికి వెళ్దామంటే రాడు. ఇంకా అన్నట్టు వదిలేస్తే వాడి బ్రతికి ఏమైపోవాలండి, భవిష్యత్తు ఏమైపోవాలి? జాగ్రత్త. అలాంటి వారందరినీ మనం నడిపించుదాం గాక. ఈ సంవత్సరం తీర్మానం చేయి, ఆశీర్వాద వాగ్దానం నీ జీవితం నెరవేర్చడం ఆయన పని తీసుకుంటాడు అంతే. ఇది మొదటి ఆయన. రెండో ఆయన ఎవరు? ఉజ్జియా ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఆయన కీర్తి ఎందుకు వ్యాపించింది? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం. నేను త్వరగా ముగిస్తాను, చూడండి అన్నమాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదవండి. ఆయన కీర్తి అనేక దేశాలు వ్యాపించింది. ఎందుకు వ్యాపించిందంటే అక్కడ చదువుతున్నట్టు చదవండి. దుర్గములు కట్టించాడు, గుమ్మములు దిట్టపరిచాడు. అవియుగాక చాలండి. ఒకసారి మీ తలపైకి ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఉజ్జియా ఆయన పేరు, ఆయన కీర్తి ఆ దేశాలు వ్యాపించేటట్లు దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుడి యొద్ద నుంచి బలమైన సహాయం ఆయనకు వచ్చిందంట. అంటే ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. అమ్మా, అంతగా ఎందుకని ఉజ్జియా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడంటే, ఆయన చేసిన కొన్ని కార్యాలను దేవుడు చూశాడు. ఏంటి ఆయన చేసిన కార్యాలంటే అక్కడ చెప్తాడు చూడు. ఆయన మొదట
గుమ్మములను ఏం చేశాడంట? గుమ్మములు దిట్టపరిచాడంట. తర్వాత కట్టించాడంట. బావులు తవ్వించాడంట. సరే, చాలా ఉన్నాయి, 3 మాటలు చెప్తా. అతన్ని ఆశీర్వదించడానికి, అతన్ని వ్యాపింప చేయడానికి ఉజ్జియాలో దేవుడు చూసిన క్వాలిటీస్. మొదటిది, గుమ్మాలు కట్టాడు. అప్పటి వరకు ఆ గుమ్మాలు ఏమైపోయినాయి? పడిపోయినాయి. అప్పటి వరకు ఆ బావులు ఏమైపోయినాయి? బూడిపోయినాయి. దుర్గాలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. వాటిని ఉజ్జియా వచ్చిన వెంటనే రీమోడలింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అది చూసిన దేవుడు ఉజ్జియాని ఆశీర్వదించడం, అతడు స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయం ఆయనకు అందిందంత దేవుని దగ్గర నుంచి. ఏంటంటే మొదటిది గుమ్మం. గుమ్మము అంటే మన జీవితంలో కళ్ళు. గుమ్మము ద్వారం, లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కళ్ళు. ఆ గుమ్మం ఎలాగో మన జీవితంలో ఏదైనా పాపము లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా కళ్ళే. కళ్ళు చూస్తే కావాలంటే ప్రేరేపిస్తాయి, చేతులు వెళ్ళి పట్టుకుంటాయి, కాళ్ళు నడుస్తాయి, ఇక పాపం జరిగిపోద్ది. తర్వాత దుర్గములు దిట్టపరిచాడంట. జీవితం, దుర్గము అంటే జీవితం, మన బ్రతుకు. బావి, బావి అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితం, అది బూడిపోయిందంట. ఇప్పుడు ఈ వాక్యము, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే యెహోషువ చేసినట్లుగా చేయాలి, ఉజ్జియా చేసినట్లుగా చేయాలి. ఉజ్జియా ఏం చేశాడు? గుమ్మాలు. 2024 వరకు నీ జ్ఞానేంద్రియాలు ఇవి మన శరీరంలోకి ఏదైనా రావాలి అన్నా, శరీరంలో నుంచి ఏదైనా క్రియ జరగాలి అన్నా ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయాలి. ఇవి కూలిపోయినాయి. నీ కళ్ళు ఉన్నాయి, దేవుడి కార్యాలు చూడవు, దేవుని వాక్యం చదవవు, దేవుని మహిమను కన్నులార మనోనేత్రాలతో వెలిగించబడిన వారమై, దేవుని రాజ్య సంగతులు గుర్తించబడిన వారమై వాటిని చూడం. మన కళ్ళు ఫేస్బుక్లోనే ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి, యూట్యూబ్లోనే ఉంటాయి, లోకంలోనే ఉంటాయి, సినిమా వాళ్ళ మీదే ఉంటాయి, రాజకీయాల మీదే ఉంటాయి. మన కళ్ళు ఎప్పుడు ఆశీర్వదించబడుతున్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, లోక సంబంధమైన దుష్టుల క్షేమం మీద ఉంటాయి. మన కళ్ళు ఎప్పుడు పరాయి వాళ్ళ మీదే ఉంటాయి. ఉండాల్సింది అక్కడ ఉండవు. ఆత్మ సంబంధమైన మార్గములో లేని నీ గుమ్మమనే నీ కళ్ళు, గుమ్మమనే నీ చర్మం, గుమ్మమనే నీ చెవులు, గుమ్మమనే నీ ముక్కు, గుమ్మమనే నీ నాలుక, ఈ జ్ఞానేంద్రియాలు నీ గుమ్మాలు. ఈ గుమ్మాలని 2025వ సంవత్సరంలో మరలా నువ్వు కట్టుదువుగాక. చప్పట్లు కొడతావు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2025లో ఈ గుమ్మాలను లేవనెత్తి నిలబెట్టాలి. ఈ గుమ్మము గుండా దేవుని వాక్యం రావాలి, దేవుని మహిమ రావాలి, దేవుని కార్యాలు రావాలి, దేవుని ఆశీర్వాదం రావాలి. నువ్వు కట్టాలి గుమ్మాలని. చెప్పాలంటే చాలా ప్రాముఖ్యమైనది కన్ను. కన్ను గురించి దేవుని వాక్యంలో రాయబడింది. లోకంలో కూడా ఉంటుంది. దేహానికి కన్ను దీపం, ప్రధానమైనది. మనకున్న అవయవాలలో ఏది పోయినా పర్వాలేదు, కానీ కన్ను పోతే చాలా ప్రమాదం. ఇక అంత అంధకారం, చీకటి మయమే, గుడ్డితనం అయిపోతుంది. కాబట్టి కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ గుమ్మాలని మనం సరి చేసుకుందాము గాక. హల్లెలూయా. రెండవది దుర్గం, జీవితం. ఈ ఆత్మ సంబంధమైన ఈ శరీరాన్ని, కూలిపోయిన ఈ శరీరాన్ని, పడిపోయిన ఈ శరీరాన్ని దిట్టపరచడానికి, కట్టడానికి పూనుకోవాలి. మూడవది బావి. బావిలో నీరుంటాయి. నీరు దేవుని వాక్యానికి సదృశ్యం. పూడిన బావిని మరల త్రవ్వించాడంట ఉజ్జియా. అంటే ఆత్మ సంబంధమైన ఆసక్తి పోయింది. ఒకప్పుడు దేవుని వాక్యం కోసం పరితపించే వాళ్ళం, వాక్యం వినాలని, వాక్యాన్ని నెమరేసుకోవాలని, వాక్యానుసారంగా బ్రతకాలని, వాక్యం చదవటానికి, వాక్యం వినడానికి ఆసక్తి కలిగేది. కానీ కాలంతో పాటు మనం కూడా కనుమరుగైపోయి, వాక్యాసక్తి కోల్పోయి, వాక్యం అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వాక్యం మీద మనసు పెట్టేది లేదు, మన హృదయం వాక్యం మీద ఆసక్తి కూడా చూపించేది లేదు. పాటలు పాడతావా? 10-15 పాటలు బాగుంటుంది. మనం చెప్పాను కదా, వాక్యం మీద లేదు. ఆరాధన, అభిషేక కోడికలు వాక్యం చెప్పరు. సంగీత సునాద సభలు వాక్యం చెప్పరు. అక్కడ అన్నీ ఏ ఉంటాయి. ఈ మధ్య కొత్తగా ఏలంపాట వేస్తున్నాడు ఆడో చర్చిలో, క్యాలెండర్ ఏలంపాట వేస్తున్నాడు. ఏమైపోతుందో దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ పాస్టర్ని పొగిడేవాళ్ళు, దాన్ని తిట్టామంటే దానికి మళ్ళీ ఏదో ఒక వాక్యం చూపిస్తాడు ఆయన. ఏం చేస్తాం మనం? ఏలంపాట ఎక్కడేస్తారు? పశువుల సంతలో వేస్తాడు, మార్కెట్లో వేస్తాడు ఏలంపాటలు. ఏలంపాటలు ఎక్కడ వేయాలి? ఇక్కడన్నీ ఆశీర్వాదకరంగా
విశ్వాసంగా, సమాధానంగా, దేవునికి మహిమకరంగా, యథార్థంగా జరగాల్సిన పనులు, రహస్యంగా జరగాల్సిన పనులు మందిరంలో ఎలం పట్ల ఎందుకు వస్తున్నాయి? స్వార్థమైన లాభం కోసం, ధనాపేక్ష కోసం చేసే పనులు. అలాంటి మందిరం ఉండకూడదు. వాటి మీద ఆసక్తి ఉంది కానీ వాక్యం మీద లేదు. అందుకే పూడిపోయిన ఆసక్తి అనే నీ బావి 2025లో మరలా తవ్వబడలేస్తున్నామల్లో. హల్లెలూయా. పూడిపోయిన పూడికంత బయటికి ది. ఆసక్తిని మరలా తీసుకురా. రాజ్యం మీద మనసు పెట్టు, దేవుని మీద మనసు పెట్టు, పరిచర్య మీద మనసు పెట్టు, తగ్గింపు మీద మనసు పెట్టు, భక్తి మీద మనసు పెట్టు, సహోదరత్వం మీద మనసు పెట్టు. ఈ 2025లో వాగ్దానం మీద మనసు పెట్టు. అది నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఎలాగ విస్తరించాలో, నువ్వు స్థిరపడే వరకు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం నీకు ఎలాగ రావాలో, నువ్వు ఎలా వ్యాపించాలో, ఎలా ఆశీర్వదించబడాలో, ఈ భూమి మీద ఎలా దీవించబడాలో, పరలోకంలో ఎలా దీవించబడాలో దాని మీద మనసు పెట్టు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, 4 రూపాయల డబ్బులు ఉన్నాయి, 4 సెంట్లు స్థలం కొనటం, చర్చి కట్టడం. దేనికి? ఆయనకు ఒక ఆట వచ్చు, ఆయనకు ఒక పాట వచ్చు. ఆయన ఆట, ఆయన పాట జరగాలంటే నేను అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళినప్పుడు చూస్తా, ఏమైనా కొంచెం రంగన్ని వేసాడేమో అని. అది ఆ పక్క ఊడిపోయింది చూడు, పిచ్చుకలు అట్టు ఊడిపోయి ఆ రేకులకి మొరడెత్తున కట్టింది బూజు. నడవలేక ఈడ్చుకుంటూ వచ్చే ముసలమ్మలు 3 కూర్చోనంటే వాళ్ళ 3కి మీసాల మేలేసి తొడలు చెప్పి చదువుతున్న వాక్యమేనా అంటా ఉంటానే. ఆడెవడు 6 నెలలు కరాటే నేర్చుకోవాలి, మూలన ముసలి దాని మీద కొట్టాడని. బయటకు పోతే చల్లడు కదా, ఒక్క దెబ్బకు పడిపోతాడు. అందుకని ముసలాల మీద పోతుంది కరాటే నేర్చుకున్నానని. ఆయన ఆట, ఆయన పాట స్వచిత్తం నెరవేర్చుకోవడానికి ఒక మందిరము, దేవుడు, చిత్తము, అభిషేకము, క్రమము, ధర్మశాస్త్ర ప్రకారం, ఆజ్ఞల ప్రకారం ఉండొద్దా? లేదు. కారణం ఏంటంటే పూడిపోయిన బావి అది. బూజు పట్టుకేముంది, మట్టి పట్టుకేముంది? వాక్యపు ఓట నీలో ఉంటే, ఈ ఓట దగ్గర ఎప్పుడైనా చూసారు మీరు? సౌండ్ పెట్టి ఓటలు వచ్చే దాన్ని ఏమంటే సెలిమే, శలమో జలమో. ఆ శలం దగ్గర చూసారా? భూమిలో నుంచి నీటి ఓట వస్తుంటే మురికి ఉండదు, అక్కడ బురద ఉండదు. నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయి, ఒక్క నిమిషంలో మరలా అడ్జస్ట్ అయిపోయి నీట్గా స్వచ్ఛమైన వాటర్ బయటకు వచ్చేస్తుంది. అదే పూడిపోయిన దగ్గర దిగితే నువ్వు చచ్చిపోతావు కూడా, ఊపిరాడక బురదలో పోయి వెళ్ళిపోతావు, పూట్లోకి వెళ్ళిపోతావు. అందుకే ఎవడన్నా నష్టపోయాడానికి వాడిని ఏమంటుంది తెలుసా? వాడు పూట్లోకి పోయిన అంటాడు. పాడైపోయిన అనుభవాలు ఉన్న దగ్గర ఎదిగే అనుభవం ఉండదు, బాగుపడే అనుభవం ఉండదు. నీ జీవితంలో ఈ 2025వ సంవత్సరంలోనైనా నువ్వు ఆశీర్వదించబడాలనే ఆసక్తి నీలోకి వస్తే, ఉజ్జియా చేసినట్లుగానే ఆయన సింహాసనం మీదకి వచ్చిన మరుక్షణమే, క్రొత్త సంవత్సరంలోకి వచ్చిన ఆ మొదటి వారమే, మొదటి నెలే, మొదటి ఆరాధనే తీర్మానంలోకి రావాలి మనం. నా కళ్ళు, నా చెవులు, నా నోరు, నా దేహం దేవుని కొరకు దిట్టపరుచుకోవాలి ప్రభువా. దేవుని కొరకు మరలా కట్టుకోవాలి. పడిపోయి ఉన్నాయి, డిస్టర్బ్ అయిపోయినాయి, వెనకబడిపోయినాయి. ఎక్కడ పోయినాయో? 2024లో పోయినాయో, 3లో పోయినాయో, 2022లో పోయినాయో, కొంతమందికి 2019లోనే పోయినాయి. మరలా దేవుడు ప్రేమించి చెప్తున్నాడు, ఈ 2025వ సంవత్సరంలో నీ ఇల్లు ఒక కృపా నిలయముగా, ప్రార్థనా గోపురముగా, విశ్వాస గృహముగా మారాలి. నీ కుటుంబము ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగిన కుటుంబంగా మారునుగాక. ఇది ఉజ్జియా జీవితంలో జరిగింది. అందుకే ఉజ్జియాని దేవుడు ఆశీర్వదించాడు. అమ్మ చదువమ్మా 26:15. చివరి 2 లైన్ చదవమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. అతడు స్థిరపడే వరకు దేవుడు ఆశ్చర్యంగా సహాయం చేయటం మొదలుపెట్టాడంట. ఇక బయటపడే సమస్య లేదు. ఎట్టపడ్డాడురా? ఆశ్చర్యం. దాన్ని మిరాకిల్ అంటారు కదా, అద్భుతం. అదే ప్రజలకు అర్థం కాదు, ఎట్ట బాగుపడుతున్నారు రైల్లో. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తుంది. ఎందుకంటే
అతన్ని నీటి ఓటలు మరలా బాగు చేసుకుంటున్నాడు కనుక దేవుడు అద్భుతంగా సాయం చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్. కాబట్టి 2025లో ఒక నూతన ఓట, ఆధ్యాత్మికమైన ఆసక్తి అనే ఓట నీ జీవితంలో, నీ కుటుంబంలో మరలా వచ్చునుగాక. ఎందుకని మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఒక మాట చదివించి నేను ముగిస్తాను. దినములు చెడ్డవి, కాలము చాలా వేగంగా పరిగెడుతుంది. అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మీరు చూడండి, కుటుంబ జీవితాలు పతనమైపోతున్నాయి. యవనస్తులు సాధించి సంపాదించి ఫ్లెక్సీల్లో ఘనమైన స్థలాల్లో కనపడతారంటే పోలీస్ స్టేషన్లో కనపడుతున్నారు. చదువుకోవాల్సిన పిల్లలు, పేరు తేవాల్సిన పిల్లలు, పలానోడి కొడుకురా, పలానోడి బిడ్డరా అని గర్వంగా చెప్పుకోవాల్సిన జీవితాలు. ఇంకా నిన్న మొన్నటిదాకా 4, 6, 8 మంది, 11 అట్లా ఉండేది. ఇక ఈరోజు రేపటికి 1, 2 ప్రేమ గారాబాలు ఎక్కువైపోతాయి. ఆ పిల్లల్ని ఏం అనలేరు తల్లిదండ్రులు, సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఆవేశంగా కడుపు నిండి మాట చెప్పండి, పిల్లల బిత్తిర్ణయాలు తెలిసావదో. ఏం తెలుసండి? డిగ్రీ చదివేవాడికి ఏం తెలుస్తుంది బాధ? పెళ్లి చేస్తే తెలుస్తాడు, తెక్క కుదురుతుంది అనిపిస్తాడు నాకు అప్పుడప్పుడు. తెలియదు, తండ్రి వేదం తెలీదు, తల్లి బాధ తెలీదు, వారి గౌరవ మర్యాదలకు ఏం చేస్తే నష్టపోతారో, ఏం చేయకూడదో జ్ఞానం ఉండదు. కుక్క మాదిరి ఎక్కడ ఏం దొరికిద్దా. ఎందుకని కుక్కతో పోల్చానంటే, కుక్క ఏదైంది అంటది. సింహాలు, పుల్లు అలా కాదు, వేటాడి సంపాదించుకుంది అంటే. అవి క్రూర మృగాలైనా రోషం కలిగిన, మగసిరి కలిగిన లక్షణాలు కొన్ని ఉన్నాయి వాటికి. కుక్కట కాదు, ఏ దొరికితే అది తింటది, ఏం దొరకకపోతే అదే కక్కుని అదే తింటది. దరిద్రం అది. కుక్కలాగా అయిపోతున్నారు. ఎట్టి వెళ్తున్నారో, దేనికోసం పరిగెడుతున్నారో. అసలు ఎంత ఒళ్ళు కొవ్వెక్కిన శాస్త్రాలు జీవితాల్లోకి ఎక్కువైపోయినాయి. తినే తిండి అలాంటిది. ఉపవాసాల నుండి చస్తేగా, ఆకలి తెలిస్తే కదా, లేదు కదా, పరిగెడుతున్నారు. ఆ నాశనం ఎంత భయంకరంగా ఉంటుందంటే, దైవజనుడు ఆ రోజు ఆ మాట చెప్పాడు. ఆ ఒక్క మాట చదవ, నేను ముగిస్తా. వారి కొరకు మనము ఆ ఓటలు తవ్వవలసిన కాలము సమీపించింది. అందుకు 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆలోచించండి, ప్రార్థన చేసేవాళ్ళు, రోధించేవారు స్త్రీలను కనుక్కొని వారి పిలవనంపండి. తెలివి కలిగిన తల్లులను కనుక్కోండి, వారిని పిలవనంపండి. మన కళ్ళు కన్నీళ్లు విడుచున్నట్లుగా, మన కన్ను రెప్పల నుంచి నీళ్లు కారిపోయేటట్లుగా త్వరపడి మన కొరకు రోదన ధ్వని చేయవాలనని ఆ 21వ వచనం చూడు. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవ్వనస్తులు లేకుండా వారిని నాశనము చేయడానికి మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. అది మన ఇంట్లో ప్రవేశించింది. వద్దండి, ఆ తర్వాత భయంకరమైన మాటలు ఉన్నాయి. నీ పిల్లలు ఎదగకుండా, వారు ఆశీర్వదించబడకుండా, వారి నీ చేతిలో ఉండకుండా, నగరునికై చెక్కిన మూల కంబాలని, ఒలివ మొక్కలని, స్తంభాలని, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా నీ పిల్లలు ఉంటారని, నీ ఆశీర్వాదం నీ పిల్లల జీవితాల్లో దేవుడు కనబడేటట్లు చేస్తాడని, చీకటి నీ పసిపిల్లలు లేకుండా చేయడానికి, రాజమార్గంలో నీ యవనస్తులు లేకుండా చేయడానికి నాశనము మరణమనే కిటికీని ఎక్కేసిందంట. స్వాధీనం చేసుకుంటాడు యవనస్తుల్ని, పిల్లల్ని. మనల్ని ఏం చేయలేక, మన ఆశ, మన భవిష్యత్తు, మన పిల్లలైతే వారి మీద పెట్టాడు గురి. మరి ఇప్పుడు వారిని కాపాడుకోవటం ఎట్లా? మన భవిష్యత్తు అది కదా. కుడికైనా ఎడమకైనా వ్యాపించాలన్న ఆశీర్వాదం అన్నా మొత్తం చచ్చిన తర్వాత నువ్వు నేను ఒంటరిగా ఏం చేస్తాం? బంధాలు పోయిన తర్వాత, మన అనుకున్న వాళ్ళు పోగొట్టుకున్న తర్వాత మనం ఎవరి కోసం బతకాలి? మరి నీకు ఇచ్చిన నీ ఆశీర్వాదం, నీ పిల్లలు, నీ కుటుంబ వ్యవస్థ అయినప్పుడు, ఆ వ్యవస్థను సాతాను నాశనం చేయాలన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఒళ్ళు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, చర్చి వదిలిపెట్టి, దేవుడు వదిలిపెట్టి. దేవుడు అందుకే నీ గురించే మాట్లాడుతున్నాడు. రోదన చేయి,
కన్నీళ్లు విడువు, ప్రార్థన చెయ్యి, గుండెలు బాదుకో, రోధించు, పిలవడం పండి అలాంటి వాళ్ళని. ఒక యవ్వనస్తుడు చెప్తున్న మాట 9వ అధ్యాయం మొదటి వచనంలో, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీళ్లు విడుస్తున్నాను, నా తల జలమయముగా మారిపోతుంది. ఓటగా ఉన్నాయి, వ్యభిచారులు అయిపోతున్నారు, దొంగలు అయిపోతున్నారు, లోక సంబంధులు అయిపోతున్నారే. వారిని ఎలా మార్చాలి, వారిని ఎలా సంపాదించాలి? నీకు ఏం ప్రసంగాలు కావాలి? ఆశీర్వాద ప్రసంగాలు, నూనె పోసే ప్రసంగాలు, అభిషేక ప్రసంగాలు, దీవెన ప్రసంగాలు. ఎట్లమ్మా? ఎట్లా వస్తాయి? ముందు మన జీవితంలో ఆరోగ్యం లేకుండా మనం మిగతా ఏం చేసుకుంటాం? సమాధానం లేకుండా ఏం చేసుకుంటాం? మీకు చిన్న లాజిక్ చెప్తాం, మిమ్మల్ని సాతాను ఎంత ఈజీగా డైవర్ట్ చేస్తాను, మోసపరుస్తున్నాడు. చూడండి, మన భారతదేశ ప్రభుత్వంలో కొన్ని లక్షల రకాల లోన్లు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్లు కొన్ని ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్లు కొన్ని ఉన్నాయి, మన వ్యక్తిగతంగా తీసుకునే లోన్లు కొన్ని ఉన్నాయి, మనం చేసే ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, పంట పొలాలను బట్టి తీసుకునే లోన్లు కొన్ని ఉన్నాయి, నీకు దగ్గర ఉన్న వెండి బంగారాలను బట్టి తీసుకునే లోన్లు కొన్ని ఉన్నాయి, రకరకాల లోన్లు, విస్తారమైన లోన్లు ఉన్నాయి. కానీ ఏ లోన్ నువ్వు తీసుకోవాలన్నా నీకు ఒక ఎలిజిబిలిటీ అనేది ఒకటి ఉండాలి. నాకు పలానా లోన్ ఉంది కదా, నాకు ఎత్తవా అంటే ఏడు అర్హత ఉందా లేదా చూస్తారు. ఆ ప్రాసెస్ అంతా రైట్ అయితే అప్పుడు ఇస్తాడు, మళ్ళీ నువ్వు కట్టాల్సిందే. కానీ ఈరోజు దేవుడిచ్చే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, అవి నీకు ఇచ్చాడు. అది నీకు నెరవేరాలి అంటే ఖచ్చితంగా దాని వెనకాల సందేశం ఉంది, ఉద్దేశం ఉంది, చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఉట్టిక రావు. ఇలాగ చెయ్యి, అప్పుడు నేను ఇలాగుండు, ఇప్పుడు నీకు పలానా చోటుకెళ్ళు, అక్కడ ఇది మొదలుకొని ఇలా చేస్తే, ఇవన్నీ దేవుని మాటల వెనకాల ఉన్న ఆంతర్యం. ఇవి లేకుండా నీకు నువ్వు దీవించబడాలి, నీకు నువ్వు ఆశీర్వదించబడాలని ఈ పాస్టర్ గారు చెప్పట్లేదు. పలానా చోట అయితే ఇలాంటి ఏముండవు, ఆశీర్వాదము గాక, అవును పొందుకో దీవెన అంటారు, ఆడిపోతా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మారు మనసు లేకుండా, నీ సంచి సరిగా లేకుండా, కడగబడిన పాత్ర నీకు లేకుండా, అది నీకు తినుటకు కానీ త్రాగుటకు కానీ యోగ్యమైనది కాదు. నువ్వు ముందు మారాల్సింది ఇక్కడే. నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం మొదట నీ కుటుంబం, తర్వాత నీ స్నేహం, తర్వాత నీ ఆత్మీయ, తర్వాత నీ సహోదరత్వం. వీటిని కాపాడుకోకుండా, వీటిని సంరక్షించుకోకుండా, వీరి కొరకు నువ్వు ప్రార్థన చేసుకోకుండా, నువ్వు లోకంలో ఎక్కడికో పరిగెడితే నువ్వు ఏం సంపాదిస్తావు, ఏం సాధిస్తావు, అన్నీ పోగొట్టుకున్న తర్వాత నెత్తినున్న డబ్బులు వేసుకుని ఏం చేసుకుందాం మనం? ఆలోచన చేయండి ఒకసారి. ఈ 2025లోనైనా మోయబడిన బావులు తెరవబడాలి, తవ్వబడాలి సునామాలో. మరణపు ఉరులు తొలగిపోవాలి. ఎడారి లాంటి జీవితాలండి. ఒక్క వాగ్దానం లేదు, ఒక్క మాట లేదు, ఒక్క రక్షణ లేదు. ఎండిన నేల లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తెలుసా మన సంఘంలో. వచ్చాం మనం దేవుని ఆరాధించడం, దేవుని వాగ్దానం, దేవుడు దీవెన మన మీద ఉండాలనే ఆశ. ఈ మొదటి సంవత్సరం మొదటి ఆరాధన మంచిది, న్యాయం. మీరు రావటం వాస్తవం, న్యాయం. దేవుడు ఆశీర్వదించడం న్యాయం. అయితే ఆయన ఆశీర్వదించడానికి నీ నేల ఏమైనా సేద్యపరచడానికి ఉపయోగం ఉందా? ఒకవేళ దేవుడు నీ నేల మీద సమృద్ధి అయిన పంటను విత్తాలని కోరుకుంటే కనీసం సేద్యానికి సహకరించే నేలగా అయినా నువ్వు ఉన్నావా? ఎండిన నేలగా, బీడుబారిన నేలగా, పంట పండడానికి యోగ్యమైన నేలగా మనం ఉంటే ఎట్లా మనలో నుంచి ఆశీర్వాదం వస్తుంది? అందుకే దేవుడు చెప్తున్నాడు, హతమైపోతున్న నీ ప్రజల గురించి కన్నీళ్లతో ప్రార్థన చేసే మనసు నీకు రావాలి. పిలవండి. ఎక్కడ పడుకున్నాడో ప్రార్థన వీరుడు, ప్రార్థన తల్లి, నీ జీవితంలో ప్రార్థన అనుభవం నిద్రపోతుందేమో, లేపండి. ఈ 2025లోనైనా కన్నీళ్లతో ప్రార్థన చేసే ఒక ప్రార్థన యోధుడు, యోధురాలుగా నిశ్చయముగా దేవుడు నిన్నే మార్చునుగాక. ఏ కుటుంబంలోకి వెళ్ళినా అన్నీ ఉంటున్నాయి, కానీ ప్రార్థన ఉన్నట్లా, ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం ఉన్నట్లా, ఏం చేసినా దేవుని ప్రేమ ఉన్నట్లా, భక్తి ఉన్నట్లా అన్నీ ఉంటున్నాయి. బైబిల్లో ఉంటున్నాయి, వాగ్దానాలు ఉంటున్నాయి, పెద్ద పెద్ద ఫ్రేములు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి, కానీ ఆ లోతైన ఆధ్యాత్మికమైన అనుభవాలు కనపడట్లేదండి. అందుకే ఈ 2025లో ఒక క్రొత్త కోణంలో దేవుడికి మనం కుటుంబాలుగా దగ్గర అవుదాము గాక. ఆ తర్వాత దేవుడు భూమి మీద నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడో నీకు తెలియదు, నీ ఊహకు అందదు అది. అంతే. నీ పిల్లలు తిక్కలోలే కలెక్టర్ రేంజ్కి ఆశీర్వదించబడితే ఎట్లా ఉంటుంది? నీ కాళ్ళు ఎగరేసుకోవా? దీవిస్తే దేవుడు ఎంత సమయం తీసుకుంటాడో, ఎప్పుడు నీకు ఆ ద్వారాలు తెరుస్తాడో, ఆ టైం వచ్చేలోపు నీ పిల్లల్ని మరణం మింగకుండా, లోకం మింగకుండా, ఈ లోక నాగరికత మింగకుండా వారి కొరకు నువ్వు కన్నీళ్ళు విడవగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డ.
కట్టుకోవాలంట, దిట్టపరుచుకోవాలంట. ఆ రోజు ఏలియా 400 మంది ప్రవక్తలు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుని మహిమను వాళ్ళ మధ్యలో గణపరచాలని ఏలియా చేసిన ప్రయత్నంలో మనకు తేటగా కనపడుతుంది. అదే పాడైన బలిపీఠమును మరలా సరిచేసి కట్టి, పాడైపోయిన వాటన్నిటిని సమకూర్చి కట్టి అక్కడ బలి అర్పించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందంట. ఈరోజు మన జీవితంలో కూడా ఆ ఆశీర్వాదం, వాగ్దాన దీవెన మన మీదకి రావాలి అంటే మరలా మన జీవితాన్ని మనం దిట్టపరుచుకోవాలి, మన గుమ్మాలు కట్టుకోవాలి, పూడిన బావులు తవ్వుకుందాము గాక. కనుక ఈ సంవత్సరం ప్రారంభం మొదటి ఆదివారమే ఒక తీర్మానం చేసుకో. దేవుని మందిరంలో తగ్గించుకొని ఉండాలి. అది నీకు తెలుసు, కానీ అది ఎక్కడ పోయిందో మరలా దాన్ని సమకూర్చు. దాని కొరకు ప్రార్థన చేయి. దేవుని సందులో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఎక్కడ పోయినగో, ఎక్కడ పోగొట్టుకున్నావో ఆ ఆత్మని, అనుభవాన్ని మరలా సంపాదించుకో. దేవుని పాదాలు పట్టుకునే అనుభవం సంపాదించుకో. దేవుని కొరకు ఆసక్తిగా పరిగెత్తే అనుభవం సంపాదించుకో. రావాలండి. వేకునే లేచి దావీదు కంటే ముందు ఆయన వాయిద్యాలు ఎదురు చూస్తున్నాయంట. ఏం మాట అసలు, ఎట్లా రాశాడు అసలు? వాయిద్యానికి ఏమైనా జీవం ఉందా? వాయిద్యానికి ఏమైనా ప్రాణం ఉందా? వాయిద్యానికి ఏమైనా కోరిక ఉందా? అది ఎట్లా ఎదురు చూస్తుంది? వాయిద్యం కూడా నన్ను 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 ఉపయోగించి దేవుణ్ణి నా ద్వారా గణపరచవా? దావీదుని కోరుకుంటాయంట. అలాంటిది నువ్వు దేవుని మందిరం ఆరాధన అనగానే బెల్లు కొట్టినట్టుగా 10 గంటలకు ప్యాక్ అయిపోవాలేస్తున్నామలా. అలాంటి ఆధ్యాత్మిక ఆసక్తి అంత్య దినాల్లో వచ్చునుగాక. ఆమేన్. సంపాదించుకుందాం, పోరాడుకుందాం, సమకూర్చుకుందాం. గుర్తుపెట్టుకో, నువ్వు భక్తి చేయి, నీ పిల్లలకు నేర్పించు, వారిని సంపాదించు, మందిరంలోకి నడిపించు. నీ తల్లిదండ్రులు తీసుకురా, నీ అన్నదమ్ములు తీసుకురా, నీ బంధువుల్ని, స్నేహితులను పిలుచుకురా. వారు వినకపోతే ప్రార్థన చేయి, వినకపోతే హెచ్చరించు, గద్దించు, ఏమైనా చేయి. వాళ్ళని దేవుని మందిరం తీసుకురా. దేవుని రక్షణ వారికి ఇప్పించు, రక్షణలో నడిపించు. అప్పుడు నువ్వు కన్నీళ్ళతో ప్రార్థించడం మొదలుపెట్టు. గడిచిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరగపోతే నన్ను అడుగు. దేవుణ్ణి శోధించు. ఈ మాటల ప్రకారం నీ జీవితాన్ని కట్టుకొని. హల్లెలూయా. అదర్వైజ్ అలా కాకుండా నువ్వు గనక దేవుణ్ణి ప్రశ్నిస్తే ఆయన కోపం వస్తుందంట. తెలుసా మీకు? దేవుణ్ణి చెయ్యమన్నది చేసి అడగాలంట. అలా చేయకుండా అడిగితే ఆయన కోపం వస్తుందంట. కోపం వస్తే మనం ఏ పాటి వాళ్ళమండి? ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇంటికి పోయిన తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన కోపం వస్తే ఏమైందో ఆయనకు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడి ఎన్ని నెరవేర్చి చేసి మనం ఆయన అడిగితే ఆయన వాగ్దాన పూర్ణుడై ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ అంత్యదినాల్లో ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకొని, ప్రార్థన చేసుకొని, స్థిరపరుచుకొని, నూతనపరుచుకొని, దేవుడితో ఒప్పందం చేసుకొని బ్రతుకుదాం, అనేకులు నడిపిద్దాం. యెహోషువకి, ఉజ్జియాకి దేవుడు ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను దేవుడు దీవించును గాక. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రెప్పపాటుగా మోకరించగలిగిన వారు మోకరించండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ అంత్యదినాలలో దేవుని ప్రేమ లేక, దేవుని సహాయం లేక, దేవుని ఆశ్చర్యకరమైన సహాయం లేక అంత్యదినాలలో లోక నాగరికతలో కొట్టుకుపోతున్న కుటుంబాలు, పిల్లలు, యవనస్తులు, పసిపిల్లలు, అపవాది అయిన సాతాను ఎవరిని మింగుదునా అని కిటికీలు ఎక్కిందంట మరణం. సాతాను ప్రవేశించాడు. ఇప్పటికే సెల్ ఫోన్ రూపంలో జోబులో వేసుకొని తిరుగుతున్నారు సాతాను గారిని. లోకమనే ఉద్దేశాన్ని అంతరంగంలో పెట్టుకొని తిరుగుతున్నాడు యవనస్తులు. జాగ్రత్త. దేవునికి అంగీకారంగా నీ జీవితం ఉండకపోతే, దేవునికి ఉపయోగకరంగా నీ నిర్ణయం లేకపోతే, నీ తల్లిదండ్రులైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబమైన దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి లేకపోతే నువ్వు తీర్పు దినమున దోషిగా నిలబడాల్సి వస్తుంది. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఈ ఆరాధన మీరు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరడానికి అయ్యా ఒక మంచి మాట మాకు తెలియజేసినందుకు స్తోత్రాలైనా. నీతిగా, యథార్థంగా మీ ఉద్దేశాల ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి. మా జీవితంలో
ఆశ్చర్యకరమైన మీ సహాయం మేము రుచి చూడాలి ప్రభా. ఆశ ఉంది కానీ నెరవేర్పులో ఆలస్యం అవుతుంది. అటు మనస్సును స్థిరపరచండి, ఆశీర్వదించండి. ముందున్న ప్రభు వల్ల కార్యక్రమానికి ప్రభా నీ బిడ్డలందరినీ యోగ్యులుగా మార్చండి అయ్యా. అనర్హత కలిగిన బిడ్డలను యోగ్యులుగా ఎంచండి, అపరాధములు క్షమించండి. మీ కృపచేత అయ్యా గనులైన వారికి లేని దివ్యమైన పరిశుద్ధ బలలో చేవేసే భాగ్యం మాకు కలిగిందయ్యా. అందుకు కావలసినటువంటి అర్హత మాకు దయచేసి నీ రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరచమని, బిడ్డల్ని వాగ్దానం నెరవేర్చి మహిమ తెచ్చుకోమని, ముందున్న కార్యక్రమం అంతటి మహిమకరంగా జరిగించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి.